మీరు హ్యాపీనా సార్ ప్రజెంట్? అంటే మామూలే కదా, జీవితంలో ఎన్నో ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి, ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మామూలే. దాదాపు 57 సంవత్సరాలు సేవలు అందిస్తూనే నిరంతరంగా. ఆర్డిటి ఒక ముఖ్యమైన భాగం అన్నమాట. ప్రతి జీవితంలో, ప్రతి గుండెలో, ప్రతి హృదయంలో. 3500 గ్రామాలు మీరు మీ సంస్థ పనిచేస్తుంది. ఎన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి సార్ ఆర్డిటీలో మనకి? బావులు తవ్వి బీడు భూములు సాగులేకి తెచ్చే కార్యక్రమం చేసింటనమాట, పనికి ఆహార పథకం కింద. ఓకే. ఒకప్పుడు 10 గ్రామాలు, 50, 100 అట్లా ఎన్ని గ్రామాలు కార్యక్రమాలు కూడా అదే విధంగా. హెల్త్, వెల్త్, వెల్ఫేర్, హౌసింగ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే అంటే మంచి చేసినప్పుడు చాలామంది రాజకీయ నాయకులు చూసింటారు, రాజకీయాలు కూడా చూసింటారు. మీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది? పొలిటికల్ పార్టీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రతి ఒక్కరితో కూడా ఆర్డిటి ఎప్పుడు గవర్నమెంట్ పథకాలన్నీ అనౌన్స్ చేస్తూ ఉంటాయి. అంటే ప్రభుత్వాలని లేదా రాజకీయ పార్టీలని అనడం చాలా సులభం. వాళ్ళకి 4,50,000 మందికి డైరెక్ట్గా ఉపయోగపడుతున్నది ఒక చిన్న సంస్థ అంటారా? చిన్న చిన్న పనులు అంటారా ఇవన్నీ? ఒక గది, ఒక డాక్టర్, ఒక నర్స్ అనమాట. ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఉండే పేదవాడు ఇంకా పేదవాడుగా భావించుకుంటాడనమాట. 4,000 మంది హెచ్ఐవి పేషెంట్లు మీ ద్వారా. మనం హెచ్ఐవి ఎయిడ్స్ గురించి ఇప్పుడు చాలా సులభంగా మాట్లాడేస్తాం. తలసేమియా వ్యాధి చాలా తీవ్రమైనది, మానసికంగా ఫ్యామిలీని కుంగదీస్తూ ఉంటుంది. కొంతమందికి ప్రతి 2 వారాలు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సి వస్తుంది, కొంతమందికి నెల ఓసారి చేయాల్సి వస్తుంది. అట్లా పిల్లలంతా ఉన్నారు. సార్, కోవిడ్ విషయానికి వస్తే జిల్లాలో ఆర్డిటి పేరు తలుచుకునే వాళ్ళు లేరు. ఆ కోవిడ్ సమయంలో ప్రతి ఒక్కరూ ఎవరికి సులభంగా అయితే లేదు. ఏం సార్ ఎడ్యుకేషన్ మీద మీరు అంత కాన్సన్ట్రేట్ చేస్తుంటారు? తల్లిదండ్రుల దగ్గర పోయి పంపించండి పిల్లల్ని అని. ఎందుకంటే వాళ్ళు ఎట్లుండేదంటే పనికి పంపిస్తే సరిపోతుంది కదా అని. ఇంజనీర్ల కుప్పలు ఉన్నారు, టీచర్ల కుప్పలు ఉన్నారు. ఆర్డిటి సెట్ అని ఒకటి పెడుతుంటారు ఎవ్రీ ఇయర్. మీరు 500 మార్కులు పైన వచ్చే పిల్లలకి స్కాలర్షిప్ ఇస్తాము. మనమంతా ఒకటే, అందరికీ ఒకటే అవకాశాలు ఉండాలా అని చెప్పేసి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫాదర్ గారు ఉన్నప్పటి నుంచి చిన్న పొదుపులు, చిన్న గ్రూపులు ఇవన్నీ ఏర్పాటు చేసి అప్పటి నుంచే స్టార్ట్ అయిందని నేను. ఆంధ్ర స్పెషల్గా చాలా బాగా మంచి సక్సెస్ ఉన్నట్లుంది. హలో, నేను మీ అంజన్ రెడ్డి. మనం రాయలసీమ ఛానల్ పెట్టినప్పటి నుంచి, పీపుల్స్ వాయిస్ అనే ఛానల్ పెట్టినప్పటి నుంచి చాలా రోజు దాదాపు 2 years నుంచి ఒక గెస్ట్ని అడుగుతున్న ఇంటర్వ్యూ గురించి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ షార్ట్ అవుట్ అయితే నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తాను అన్నాడు. నౌ ఈజ్ హ్యాపీ. ఎవరు ఆ గెస్ట్ అంటే మనందరికీ తెలుసు. ఈ పేరు లేకోకుండా అనంతపురం జిల్లా లేదు. ఎందుకంటే అనంతపురం జిల్లా ప్రజల్లో ఇది ఈ ఈ సంస్థ ఒక జీవనాడి అని చెప్పొచ్చు. ఆ సంస్థే ఆర్డిటి సంస్థ. ఆర్డిటి సంస్థ డైరెక్టర్, చైర్మన్ మ్యాన్షో ఫెర్రర్ మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అంజన్ రెడ్డి. చాలా చెప్పేస్తే ఒకటేసారి చాలా కాలం నుంచి నువ్వు వెంట పడినావు. కరెక్టే సార్. అంటే ఇష్యూస్ అన్ని షార్ట్ అవుట్ అయినాయి. మీరు హ్యాపీనా సార్ ప్రజెంట్? అంటే మీ పర్సనల్గా సఫర్ అయ్యారు, పేద ప్రజలకు కానీ లేకపోతే జిల్లా ప్రజలకు కానీ మనం సేవలు ఏమన్నా ఆటంకం కలుగుతున్నాయని బాధపడుతున్నారు సందర్భంలో. ఇప్పుడు రిలీఫ్ అయ్యారా కొంచెం? అంటే మామూలే కదా, జీవితంలో ఎన్నో ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి, ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మామూలే. ఆర్డిటి చరిత్రలో కూడా మామూలే. మొదటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక ఇబ్బంది అంటూ ఉంటుంది. అది మామూలే, ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మన బాధ్యత. ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది. భవిష్యత్తు ఎట్లుంటుందో మరి అది ఇంకోటి కదా, రావడం చూడాల్సి ఉంటుంది. అనంతపూర్ అంటే ప్రభుత్వం కంటే కూడా జనాలతో బాగా మమేకమైంది ఆర్డిటి సంస్థ. దాదాపు 57 సంవత్సరాలు సేవలు అందిస్తూనే నిరంతరంగా. ఈ సంస్థకి ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు ప్రజల నుంచి స్పందన ఎలా వచ్చింది సార్? ప్రజలు ఎప్పుడు ఆర్డిటి ఇక్కడ మన అనంతపురము, తర్వాత సత్యసాయి జిల్లా ఆర్డిటి ఎక్కడెక్కడ పనిచేస్తుందో అక్కడ అందరికీ బాగా తెలుసు. ఆర్డిటి ఒక ముఖ్యమైన భాగం అన్నమాట. ప్రతి జీవితంలో, ప్రతి గుండెలో, ప్రతి హృదయంలో ఒక ముఖ్యమైన భాగం.
ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఒకటి మాత్రం పక్కా ఉంటుంది. ప్రజలు ఎప్పుడూ ఆర్డిటితో పాటు నిలబడతారనమాట. సో అదొక ఒక బలం ఆర్డిటికి. సార్ నేను మీ బుక్లెట్ చదివాను. 3500 గ్రామాలు మీ సంస్థ పనిచేస్తుంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. అంత హ్యూజ్‌గా చేయడానికి మీకు ఏం సార్ ఇన్స్పిరేషన్ గాని, అంటే ఓన్లీ పేదలు కష్టపడుతున్నారనే, లేకపోతే మీ సేవాభావం అంత విస్తరించడానికి కారణం ఏంటి? అంటే ఆర్డిటిని స్థాపించినప్పుడు ఆహ్, మా నాన్నగారు ఎన్నో ధర్మాలు రాసినారనమాట. దాంట్లో ఒకటొచ్చి వీలైనంత ఎక్కువ పేద ప్రజలకి చేరాలా అని చెప్పేసి. అదొక ధర్మం ఆర్డిటిలో. సో అది మమ్మల్ని ఎప్పుడూ నడిపిస్తా ఉంటుందనమాట. సో ఈటి వరకేనా, ఆటి వరకేనా అని కాదు. ఆర్డిటి మొదలైనప్పుడు కేవలం కళ్యాణదుర్గం తాలూకాలో మాత్రం ఉండేదనమాట. దాని తర్వాత ఉరవకొండ తాలూకా నిదానంగా కొన్ని మండలాలు ఎక్కువ అట్లా పని చేసుకుంటా వస్తూ ఉన్నాం. ఎప్పుడూ ఒక దగ్గరే లేమన్నమాట వీలైనంత వరకు. సో అట్లా ఇప్పుడు ఆంధ్రాలో కానీ లేదా కొంత ప్రాంతం తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కూడా ఆర్డిటి పనిచేస్తూ ఉంది. హ్యూజ్ అంటే 3500 గ్రామాలంటే చిన్న విషయం కాదు. ఇంత హ్యూజ్ అంటే మనలాంటి పెద్ద దేశంతో పోలిస్తే ఏమీ కాదు, అది చాలా చిన్నది. చిన్నదే అంటారా? చాలా చిన్నదే కదా. 3500 గ్రామాలు కూడా చిన్నవే. అట్లా పోల్చుకుంటే చాలా చిన్నది. దాదాపు 4.5 లక్షల మంది జనాభాకి మీరు అండగా నిలుస్తున్నారు. అంటే ఆర్థికంగా కావచ్చు, లేకపోతే వాళ్ళు సెల్ఫ్‌గా బతకడానికి రకరకాలుగా ఎన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి సార్ ఆర్డిటిలో మనకి? అంటే ఈ కార్యక్రమాలు కావచ్చు, లేదా ఇన్ని గ్రామాలని కావచ్చు, ఇవన్నీ ఒక రోజులో కానీ, ఒక రాత్రిలో కానీ, ఒక నెలలో కానీ వచ్చిండేటివి కాదు. నిదానంగా ఒకటొకటి ఆర్డిటి మొదలైనప్పుడు బావులు దవ్వి బీడు భూములు సాగులేకి తెచ్చే కార్యక్రమం చేసిండ్రనమాట. పనికి ఆహార పథకం కింద. ఓకే. అది ఇప్పుడు లేదు. సో ఏదైతే అవసరమో, ఏ సమయంలో, ఏ కాలంలో అవసరమో ఆ పని చేస్తూ వచ్చిందనమాట ఆర్డిటి. సో అదేవిధంగా 3500 గ్రామాలు, ఒకప్పుడు 10 గ్రామాలు, 50, 100 అట్లా ఇన్ని గ్రామాలు. కార్యక్రమాలు కూడా అదే విధంగా సమయం బట్టి, కాలం బట్టి ప్రాజెక్ట్స్ కానీ ఏ కార్యక్రమాలు చేస్తామో అవి చేస్తూ వస్తుంది. ఏ ప్రభుత్వము నేను చూడగా నాకు దాదాపు 45 సంవత్సరాలు ఏ ప్రభుత్వం చేయలేనన్ని ప్రాజెక్ట్, అంటే నేను పుట్టకముందు నుంచి మీరు ఉన్నారు. ఆర్డిటి అనే సంస్థ ఉంది. హెల్త్, వెల్త్, వెల్ఫేర్, హౌసింగ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ దగ్గర నుంచి తలసేమియా బాధితులు కావచ్చు, లేకపోతే క్యాన్సర్ బాధితులు కాబట్టి ఇన్ని రకాలుగా ఇంతమందికి, అంటే మీ వెనక ఎంత పెద్ద శక్తి ఉండాలి, ఎంత బలం ఉండాలని ఇంతమందికి మీరు సహాయం చేయగలుగుతున్నారు. అంటే మంచి చేసినప్పుడు అందరూ సహకరిస్తారు, ఎంతోమంది కలుస్తారు. కాబట్టి అదేం పెద్ద సమస్య కాదు. మనం చూసింటాం మన ఆర్డిటి చేసే కార్యక్రమాలకే కానీ, మంచి చేసినప్పుడు ప్రతి ఒక్కరూ సహకరిస్తారు. ఇప్పుడు మీరే అన్నారు కొంతమంది ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి, కానీ ఆర్డిటి గురించి అంతా తెలుసు అందరికీ. ప్రతి ఒక్కరూ సహకరించినారనమాట. చిన్న పల్లెలో ఉండే కూలో నుంచి రాష్ట్ర సీఎం వరకు సహకరించినారనమాట ఆర్డిటి. ఎందుకంటే గుర్తిస్తూ ఉన్నారు ఆర్డిటి నిజంగా సేవా కార్యక్రమాలు చేసే సంస్థ, వేరే పనులు చేసేదైతే కాదు. సార్ ఇక్కడ పొలిటికల్ అనుకోకండి, మీరు దాదాపు 50 సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లాలో ఉన్నారు. చాలామంది రాజకీయ నాయకులను చూసింటారు, రాజకీయాలు కూడా చూసింటారు. మీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది? అంటే ఆర్డిటిలో అందరితో మంచి సంబంధాలు ఉంటాయి. మనమంతా ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళం ఇక్కడ. అందరి ఉద్దేశం కూడా ఒకటే, మన ప్రాంతం బాగుపడాలని చెప్పేసి. అందరూ కలిసి పని చేసినప్పుడైతే నిజంగా చాలా మంచి అభివృద్ధి చెందగలుగుతుంది మన ప్రాంతం కానీ ఎక్కడైనా సరే. అట్లా చేయగలిగినాం ఇన్ని సంవత్సరాలు. మొదటి నుంచి కూడా ప్రతి ఒక్కరితో, ప్రతి వర్గంతో, ప్రతి పొలిటికల్ పార్టీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రతి ఒక్కరితో కూడా ఆర్డిటి ఎప్పుడు మంచి సంబంధం పెట్టుకొని బాగా కలిసి పనిచేస్తాను. ఎన్నో కార్యక్రమాలు చేస్తామన్నమాట ప్రభుత్వంతో పాటు కూడా. అది రాష్ట్రం కావచ్చు లేదా సెంట్రల్ కావచ్చు, హెల్త్లో, ఎడ్యుకేషన్లో కానీ ఎన్నో కార్యక్రమాలు కలిసి చేస్తూ ఉంటాం. ఒక ప్రభుత్వాలు నడుపుతుంటారు, ప్రభుత్వ అధినేతలు ఎన్నో హామీలు ఇస్తుంటారు. ఆ హామీలు నెరవేరుకోకపోయినా కూడా మీరు ఎటువంటి హామీ ఇవ్వకుండా మీరు చూస్తూ ఉంటారు. గవర్నమెంట్ పథకాలన్నీ అనౌన్స్ చేస్తూ ఉంటాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దగ్గర నుంచి అన్నిటికీ, హెల్త్లో కానీ, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇట్లా రకరకాలు. మీరు ఇవన్నీ చాలా నిబద్ధతతో పర్టికులర్గా చేసుకుంటూ పోవడానికి మీ టీం ఎంత సైజ్ టీం ఉంది సార్? అంటే ప్రభుత్వాలని లేదా రాజకీయ పార్టీలని
అనడం చాలా సులభం. ఉమ్, వాళ్ళకి చాలా సమస్యలు. ఉమ్, వాళ్ళకున్నన్ని సమస్యలు ఒక స్వచ్ఛంద సంస్థకు ఉండవు. ఉమ్. అందుకే చాలా సులభం అన్నమాట. సులభం అంటే వాళ్ళకన్నా సులభం పని చేయడం. పాలిటిక్స్ అది వేరు. ఎంత మంచి చేసినా కూడా తర్వాత మాట వస్తానే ఉంటుంది. ఎందుకంటే సమస్యలు అన్నుండాయి, అంత పెద్దగుంటాయి. కాబట్టి నేనెప్పుడూ ఏమననమాట అప్పుడు. ఎందుకంటే నాకు తెలుసు ఆ సమస్యలేవేమో. స్వచ్ఛంద సంస్థలు చిన్నవాళ్ళు. చిన్న చిన్న పనులు చేసుకుంటా పోగలుగుతామన్నమాట. అట్లాంటివన్నీ ఉండవు కాబట్టి. 4,50,000 మందికి డైరెక్ట్గా ఉపయోగపడుతున్నది ఒక చిన్న సంస్థ అంటారా? చిన్న చిన్న పనులు అంటారా ఇవన్నీ? చిన్న చిన్న పనులు కలిసి ఓ పెద్ద పని అవుతుందన్నమాట. సార్, ఒక స్వచ్ఛంద సంస్థ 4 లక్షల్లో ఒక ఇల్లు కట్టగలిగినప్పుడు, అది కూడా హై క్వాలిటీలో చాలా అద్భుతమైన ఒక కుటుంబానికి సరిపడి ఇల్లు కట్టగలిగినప్పుడు ప్రభుత్వాలు చేయలేకపోవడానికి కారణం ఏమని మీరు అనుకుంటారు? ప్రభుత్వం కూడా సేమ్ బడ్జెట్ ఇస్తుంది నాకు తెలిసి 4-5 లక్షలు సెంట్రల్ స్టేట్ కలిపి. బట్ అన్ని లక్షల ఇల్లులు బిల్డ్ చేయలేకపోతున్నారు. ఏమో నాకైతే అంత అవగాహన లేదు దానిపైన. ఉమ్, ఆ, ప్రభుత్వానికి సమస్యలు ఎక్కువ, జనాభా ఎక్కువ, కోట్ల కోట్ల మందిని చూసుకోవాల్సింది. మనకంత లేదు కదా. ఆ, చిన్న చిన్న పనులు కొన్ని ప్రాంతాల్లో చేయగలుగుతాం కాబట్టి అట్లా అనిపిస్తుంది. అంతేగాని ప్రభుత్వానికి అయితే చాలా సమస్యలు ఉంటాయి. సార్, మనం ఆర్డిటి చేసే ప్రోగ్రామ్స్ గురించి 1 by 1 మాట్లాడుకుందాం. హాస్పిటల్స్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆర్డిటి హాస్పిటల్స్ స్టార్టింగ్ అయితే 84లో అనుకుంటా మొదలైంది. అది ఓ చిన్న రూము, ఒక గది, ఒక డాక్టరు, ఒక నర్స్ అనమాట. ఇంక 84లోనో ఎప్పుడో, అది కళ్యాణదుర్గం ప్రాంతంలో. ఆ, ఎందుకంటే ఎవరైనా సరే పేదరికం పైన పోరాటం చేసినప్పుడు ఆరోగ్య పరిస్థితుల మీద చాలా ఆలోచన చేయాల్సి వస్తుంది. ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఉండే పేదవాడు ఇంకా పేదవాడుగా భావించుకుంటాడనమాట. అరే, నేను నా కుటుంబాన్ని కాపాడుకోవాలని, నా ఆరోగ్యమే చూసుకోలేనే అని చెప్పి చాలా బాధపడతాడు. ఇప్పుడు ఉండే ఖర్చులు భరించలేరు. ఎక్కడన్నా పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఇప్పుడు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కావు, ప్రైవేట్ హాస్పిటల్లో పోవాల్సి వస్తుంది. ఆ ఖర్చులు చాలా ఎక్కువ. బెంగళూరు, హైదరాబాదు ఎక్కడో అంటే తట్టుకోలేరు. అప్పులు చేయాలా, భూములు అమ్ముకోవాలా. అందుకోసమే ఆర్డిటీలో ఆరోగ్య సమస్యల్ని పరిష్కారం చేయడానికి హాస్పిటల్స్ మొదలు పెట్టడం అనమాట 84లో. ఓకే. అప్పుడు ఆర్డిటీకి కూడా అంత బలం లేదు, అందుకే చిన్నగా మొదలు పెట్టడము. సో ఇప్పుడు చూస్తే నిజంగా చాలా ఆనందం అవుతారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినామని. ఒక గది, ఒక డాక్టరు, ఒక నర్సు. అక్కడి నుంచి ఈరోజు ఒక 3 హాస్పిటళ్ళు. ఆ హాస్పిటల్లో దాదాపు నాకు తెలిసి ఒక 1000 మంది డాక్టర్లు కానీ, నర్సులు కానీ, టెక్నీషియన్లు కానీ పనిచేస్తారు. మరి ముఖ్యంగా పేషెంట్లు అయితే అవుట్ పేషెంట్లు సంవత్సరానికి 8-9 లక్షల మధ్యలో ఉంటుంది. 9 లక్షల మంది అవుట్ పేషెంట్. ఇంకా మన దేశంలో జనాభా ఎక్కువ కదా. కాబట్టి అవుట్ పేషెంట్స్ చాలా భారీగా ఉంటుంది. డాక్టర్లు కూడా చాలా పెద్ద పని, బరువు ఎక్కువ అనమాట. ఇన్ పేషెంట్స్ వచ్చి ఒక 60,000 నుంచి 70,000 వరకు ఉంటుంది ఒక సంవత్సరానికి. సర్జరీలు వచ్చి, జనరల్ సర్జరీస్ వచ్చి ఒక 15,000 అట్లా ఉంటాయి సంవత్సరానికి. ముఖ్యంగా ఎక్కువ బాగా ఉపయోగించుకునేది మన హాస్పిటల్ని మహిళలు. మొత్తం కాన్పులన్నీ చాలా మటుకు బత్తలపల్లి, కళ్యాణదుర్గలో వస్తారనమాట మహిళలు. నా బిడ్డ కూడా అక్కడే బత్తలపల్లిలో పుట్టిండేది అనమాట. దాదాపు ఒక 16,000 కాన్పులు జరుగుతాయి బత్తలపల్లి, కళ్యాణదుర్గం ఒక సంవత్సరానికి. సో మన అనంతపురం, సత్యసాయి జిల్లాలో ఎవరినా కనపడితే పిల్లలు ఎక్కడ పుట్టినావప్ప అంటే బత్తలపల్లి అన్న, కళ్యాణదుర్గంలో అన్న పుట్టిండాలా. మన ప్రజల్లో అయితే నువ్వు ఆర్డిటి అన్నావంటే బత్తలపల్లి అన్న అంటారు, కళ్యాణదుర్గం అన్న అంటారనమాట. ఎందుకంటే నిజంగా చాలా అవసరం. ఎవరికైనా సరే ఆరోగ్యం అన్నాక చాలా ముఖ్యం కాబట్టి గుర్తిస్తారు. తక్కువ ఖర్చుతో మంచి నాణ్యతతో కలిగిన ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. అది మన ప్రయత్నం. ఎవరు పర్ఫెక్ట్ కాదు, కానీ ఆ ప్రయత్నం తక్కువ ఖర్చుతో పేదవాళ్ళకి అందుబాటులో ఉండేటట్లు హాస్పిటల్ నిర్మించడం, నడపడం. హాస్పిటల్స్ విషయానికి వస్తే సార్, ఇప్పుడు జిల్లా 2గా విడిపోయిన తర్వాత సత్యసాయి జిల్లాలో బిగ్గెస్ట్ హాస్పిటల్ ఓన్లీ ఆర్డిటి. అక్కడ వాళ్ళు డిస్టిక్ ఎస్టాబ్లిష్ అయినాక మనకు అనంతపూర్లో అయితే పెద్ద ఆసుపత్రి ఉంటుంది, కానీ అక్కడ సత్యసాయి జిల్లాకు వచ్చేసరికి మీరు టెక్నికల్గా సత్యసాయి జిల్లాకు ఉంటారు, బిగ్గెస్ట్ హాస్పిటల్. అవును, బత్తలపల్లి సత్యసాయి జిల్లాలో ఇప్పుడు
కోర్స్ సత్యసాయి ట్రస్ట్‌లో గూడా ఉంది గదా! అది బిగ్గెస్ట్ హాస్పిటల్ అనుకుంటా. పేషెంట్స్ వైడ్ సార్. పేషెంట్స్ వైస్. ఓకే. హ్మ్. ఓకే. అంటే నేను చెప్తున్నది పేషెంట్లు, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ వైజ్ సత్యసాయి జిల్లాలో ప్రెజెంట్ వచ్చేసి బిగ్గెస్ట్ హాస్పిటల్. అందులో ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు 3 హాస్పిటల్స్ ఉన్నాయి బత్తలపల్లిలో అని చెప్పారు. అవును. అంటే ముఖ్యంగా జనరల్ హాస్పిటల్‌లో జనరల్ సర్జరీ ఉంది, గైనకాలజీ, ఆబ్స్టెటిక్స్ ఉంది, ఆర్థోపెడిక్స్ ఉన్నాయి. ఆహ్, మన ప్రాంతంలో ఎక్కువ గైనకాలజీ. మహిళలు ఎక్కువ ఇబ్బంది పడేది, అవసరం ఉండేది గైనకాలజీ. సో, దానిపైన ఎక్కువ దృష్టి పెడతామన్నమాట. దాంతో పాటు పీడియాట్రిక్స్ చిన్నపిల్లలు. ఒకప్పుడైతే ఈ ఏఎన్ఎల్‌లోనే కాన్పోయినప్పుడు చిన్న పిల్లలు పుడతారు కదా! కేజీ గూడా ఉండరు. హ్మ్. అట్లా వాళ్ళని బతికించలేకపోతాంటి. హ్మ్. అట్లాంటిది ఇప్పుడు చాలా మంచి ఎన్ఐసీయూ ఉంది. ఎన్ అటువంటి పిల్లల్ని గూడా ఇప్పుడు బతికించగలుగుతా ఉన్నాము. సో, చాలా సంతోషం అన్నమాట చూసినప్పుడు. దెన్ దాని తర్వాత ప్రత్యేకంగా హెచ్ఐవి, ఎయిడ్స్, టీబీ ఇటువంటి వ్యాధులకు గూడా ప్రత్యేకంగా హాస్పిటల్ ఉందన్నమాట. నాకు తెలిసి అది స్థాపించినప్పుడు మన రాష్ట్రంలో, నాకు తెలిసి రాష్ట్రమే కాదు సౌత్ ఇండియాలోనే మొదటి హాస్పిటల్. మొదటి హాస్పిటల్. 4,000 మంది హెచ్ఐవి పేషెంట్లు మీ ద్వారా అంటే చికిత్స పొందుతుండొచ్చు. లేదంటే రిహాబిలిటేషన్ సెంటర్ టైప్ మీరు చేస్తున్నారని. అంత హ్యూజ్‌లో వాళ్ళలో నేను విన్నాను సార్. వాళ్ళకి చికిత్సే కాదు, వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ చేసి, వాళ్ళు కూడా నార్మల్ పీపులే అని తయారు చేసి, ఈరోజు చాలామంది ఉద్యోగంలో పెట్టుకున్నారు. మీ సంస్థలో కావచ్చు, లేకపోతే బయట చాలా ప్రదేశాల్లో. వాళ్ళు కూడా కామన్ పీపుల్ లాగానే ఇది ఒక రోగం అంటే మనకొచ్చే జలుబు, దగ్గులాగానే మీరు సైకలాజికల్‌గా మోరల్ చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేసేకి మీరు ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్నారు అనేది. అవును. మనం హెచ్ఐవి, ఎయిడ్స్ గురించి ఇప్పుడు చాలా సులభంగా మాట్లాడేస్తాం. హ్మ్. పెద్ద భయం లేదు. ఉంది ఇంకా హ్మ్. స్టిగ్మా అనేది ఉంది. కానీ ముందు మాదిరి లేదు. ముందు ఒక విపరీతమైన భయం అన్నమాట. అవును. చాలా చోట్ల అసలు దగ్గర రానిచ్చేవాళ్ళు గాదు. హ్మ్. ఊర్లో రానిచ్చేవాళ్ళు గాదు. తెలిస్తే ఇళ్ళకి రానిచ్చేవాళ్ళు. నీ సొంత ఇంట్లో వాళ్ళు గూడా దగ్గరికి రానిరనమాట. సో, బత్తలపల్లిలో ఆ సెంటర్ మొదలుపెట్టినప్పుడు హాస్పిటల్‌గా పెట్టలేదది. హ్మ్. ఈ హెచ్ఐవి, ఎయిడ్స్ పేషెంట్సు ప్రశాంతంగా, ఇబ్బంది లేకుండా లాస్ట్‌లో వచ్చి ఆ కొన్ని రోజులు ప్రశాంతంగా బతికి చనిపోయడానికి ఒక చోటనమాట. రిహాబిలిటేషన్ సెంటర్ టైప్. అట్లా అనమాట. ఆ ఆలోచనతో అప్పుడు ఏర్పాటు చేయడము. హ్మ్. దాని నుంచి నిదానంగా అదొక చాలా హై లెవెల్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌గా తయారైంది. చాలా రిసర్చ్ చేస్తారక్కడ. హ్మ్. గవర్నమెంట్ కొలాబరేషన్‌తో గూడా ఏఆర్‌టీ మెడిసిన్ ఇవన్నీ చాలా చాలా చేస్తారనమాట. ఇప్పుడు హ్మ్. చాలా చాలా మార్పుందక్కడ. సార్ చిన్న పిల్లల గురించి మాట్లాడితే తలసేమియా వ్యాధి చాలా తీవ్రమైనది. మానసికంగా ఫ్యామిలీని కుంగదీస్తూ ఉంటుంది. అట్లాంటి తలసేమియా వ్యాధికి గవర్నమెంట్ కూడా చాలా వరకు పెన్షన్ ఇస్తుంది. తలసేమియా పిల్లలకి చాలా వరకు మంత్లీ పెన్షన్లు ఇస్తూ ఉంటుంది. మన జిల్లాలో కేవలం తలసేమియాకి సంబంధించి ఆర్‌డిటీలోనే అద్భుతమైన ఫెసిలిటీస్ కల్పించారు మీరు. అండ్ బోన్ మ్యారో ఆపరేషన్స్ కూడా చేయించారు. రీప్లేస్‌మెంట్ దాదాపు లక్షలతో కూడుకున్నది. అంటే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అది మన హాస్పిటల్‌లో కరెక్టే. జరగవు. హ్మ్. ఏమంటే తలసీమియా పిల్లలు చాలామందున్నారు. హ్మ్. ఆహ్, మన హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటా నాకు తెలిసి ఒక 160 మంది పిల్లలుంటారు. రకరకాలుగా కొంతమందికి ప్రతి 2 వారాలు బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ చేయాల్సొస్తది. కొంతమందికి నెలకోసారి చేయాల్సొస్తది. అట్లా పిల్లలంతా ఉన్నారు. చిన్న పిల్లలు చూసినప్పుడు ఎప్పుడైనా బాధే. ఇంగ ఈ పిల్లలు కానీ ఈ పిల్లలు నిజంగా చెప్పాలంటే వాళ్ళని కలిసినప్పుడంతా వాళ్ళ ధైర్యం వస్తదనమాట. వాళ్ళేమి పెద్ద బాధలో ఉండరు. హ్మ్. బాగా నవ్వుతూ బాగుంటారనమాట. హాస్పిటల్‌కొస్తారు. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఆహ్, సో, అట్లా ప్రతి సంవత్సరము ఆ గ్రూప్‌లో నుంచి ఒక 5, 6 బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్స్ చేపిస్తా ఉంటామనమాట. అనుకూలంగా అన్నీ సెట్ అయితే అట్లా చేయడం గూడా ఉంది. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే లక్షలతో కూడుకున్నది సార్. దాదాపు 30-60, 70 డిపెండ్స్ ఆన్ హాస్పిటల్, డిపెండ్స్ ఆన్ ట్రీట్మెంట్ బట్టి కూడా ఉంటది. పేదలకు వాళ్ళకు మీరు గిన సహాయం చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఇంకా ఆల్మోస్ట్ క్లోజ్. ఇప్పుడు ఎక్కడ తక్కువ ఖర్చులతో వైద్యం దొరుకుతుంది. అన్నీ ఎక్కడ చూసినా కానీ ఆర్‌డిటీలో దొరుకుతదని పెరిగిపోతా గట్టిగా చెప్పగలం సార్. అవును. ఆర్‌డిటీలో అయితే నిజంగా యెస్. ఎందుకంటే ఆ ఉద్దేశ్యం అదే.
తక్కువ ఖర్చుతో మంచి ట్రీట్మెంట్ ఉండాలా అని చెప్పేసి. ఉమ్, కానీ ఆ పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు అది బ్రెయిన్ సర్జరీ కానీ లేదా ట్రాన్స్ప్లాంట్ కానీ కిడ్నీ ఇట్లాంటివన్నీ లేవు కదా. ఒక సెకండరీ లెవెల్ హాస్పిటల్ వరకు బత్తలపల్లి కానీ కళ్యాణదుర్గం కానీ ఉందన్నమాట. బట్ అవి లేనప్పుడు ఇంకా ప్రైవేట్గా పోవాల్సి వస్తుంది. సార్ కోవిడ్ విషయానికి వస్తే జిల్లాలో ఆర్డిటి పేరు తలుచుకున్న వాళ్ళు లేరు. ఎవరైనా ఆర్డిటి హాస్పిటల్ పోతే మనం బతికిపోతాం అంటే మీకు తెలుసే కోవిడ్లో ఎంత ప్యానిక్ ఉందో. మనుషుల మైండ్ సెట్ కూడా కోవిడ్ వచ్చిందంటే మనం చనిపోతామనే భయం ఉన్నది. అట్లాంటి పరిస్థితుల్లో ఆర్డిటి ముందుకు వచ్చింది. దాదాపు 10,000 మందికి మీరు ట్రీట్మెంట్ ఇవ్వగలిగారు కోవిడ్ పేషెంట్లో. ఎట్లా ప్రెజర్ ఉండేది సార్ మీకు అప్పుడు? నాకు తెలిసి మీకు పొలిటికల్ ప్రెజర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ పలానా పేషెంట్ వస్తున్నాడు, బెడ్ అలాట్ చేయండి. మేము లిటరల్గా చూసినాం హాస్పిటల్స్కి ఎంత ఇది ఉందనేది. ఎలా ఫేస్ చేయగలిగారు మీరు? ఆ కోవిడ్ సమయంలో ప్రతి ఒక్కరు భయపడినారు, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడినారు. ఎవరికి సులభంగా అయితే లేదు. అది ఆర్డిటి హాస్పిటల్ కావచ్చు, మాకున్న మెడికల్ స్టాఫ్ కావచ్చు, లేదా ప్రభుత్వం హాస్పిటల్లో కావచ్చు, అసలు ఎవరికి అనుభవం లేదు. కొత్తగా అప్పుడు ఆ సమయంలో మొత్తం బత్తలపల్లి హాస్పిటల్లే ఆపేసినాం అన్నమాట. ట్రీట్మెంట్ పేషెంట్లకు మొత్తం మూసేయడం జరిగి కేవలం కోవిడ్ పేషెంట్స్ కోసమే హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వంతో పాటు కలిసి గవర్నమెంట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి, తర్వాత ఆర్డిటి బత్తలపల్లి హాస్పిటల్ ఒకటి అన్నమాట. అంతా నేర్చుకున్నాం, అంతా కలిసి నేర్చుకున్నాం. ప్రతి ఒక్కరికి ఇబ్బందే, ఎక్కడ చూసినా బెడ్లు తక్కువ. కాబట్టి అక్కడ బాగానే పనిచేసినాం. నాకు తెలిసి 10,000 పైన కోవిడ్ పేషెంట్స్కి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వగలిగినాం. ఆ సమయంలో అయితే ఎవరికైతే ఆర్డిటి గురించి తెలీదో కోవిడ్ నుంచి ఆర్డిటి అంటే ఏమనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయిందనమాట. ఎవరో ఒకరికి ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరో ఒకరు బత్తలపల్లి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. కేవలం ఇక్కడే కాదు, మాకు అమెరికా నుంచి కాల్స్ వచ్చేటివి, జర్మనీ నుంచి కాల్స్, యూకే నుంచి కాల్స్. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, కోవిడ్ ఉంది, మా హాస్పిటల్లో బెడ్ ఉందా, లేదా మా అవ్వ తాత ఆడున్నారు, వాళ్ళకి ఏమన్నా బెడ్ ఇవ్వగలుగుతారా అని చెప్పి అట్లా అక్కడి నుంచి అనమాట. అప్పుడు తెలిసింది నాకు, వైబా అమెరికాలో మన వాళ్ళంతా అంతమంది ఉన్నారా అని చెప్పేసి. అంతవరకు తెలియదు నాకు. ఓకే. సో అట్లా నిజంగా కోవిడ్లో అయితే చాలా మంచి పని చేయగలిగినాం సమాజానికి. చాలా జీవితాలు కూడా కాపాడగలిగినాము ఆ సమయంలో. నిజంగా అక్కడున్న హాస్పిటల్లో డాక్టర్లు కానీ, నర్సులు కానీ, టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరు 100% ఎంత భయం ఉన్నా కూడా అన్నీ వదిలేసుకొని సేవ చేసినారనమాట. అటువంటి సమయంలోనే నీకు చేయాల్సింది. అవును, మామూలుగా చేస్తే ఏముంది, అవును. పెద్ద ఇది కాదు కదా. ఇప్పుడు నువ్వు బాగున్నప్పుడు అందరు ఉంటారు నీతో పాటు, బాగాలేనప్పుడు ఎవరుండారప్ప అంటే ఎవరుండరు. అది కదా ఒక విలువ అంటే తెలిసేది. కాబట్టి ఆ సమయంలో అట్లా పనిచేయడము అంతా నిజంగా కలిసి చాలా బాగా పని చేయగలిగినాం అప్పుడు. రియలీ హ్యాండ్స్ అప్ సార్. ఎందుకంటే ఆర్డిటి లేకపోయింటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు జిల్లా ప్రజలు. ఆ 10,000 మంది, 10,000 బెడ్స్. మీరు 10,000 మంది అంటే అవుట్ పేషెంట్స్ కాదు. ఆ కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరు అంతా ఇన్ పేషెంటే, అవుట్ పేషెంట్ లెక్కే లేదు. అది వేరు, బయట పక్క వాళ్ళతో మాట్లాడి ట్రీట్మెంట్ ఇవ్వడము అది చేసేది అది వేరనమాట. కేవలం మాట్లాడింది ఇన్ పేషెంట్లు మాత్రమే. మీ కెపాసిటీకి మించి బెడ్డింగ్ అరేంజ్ చేయాల్సి వచ్చింది. అదే కాకుండా ఫుడ్, వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ పర్ఫెక్ట్గా ఇచ్చారు. చాలామంది 10,000 మందిలో ఇంత సేవ చేస్తున్నప్పుడు కొంతమంది చనిపోయినారు కోవిడ్ టైంలో. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మనం కాపాడలేకపోయామని ఇట్లా అంటే అది ఇంకా అటువంటి కోవిడ్ లాంటి సమస్య ఎదుర్కొన్నప్పుడు ప్రపంచమంతా లక్షల మంది చనిపోయినారు. సో అది ఏం కొత్త కాదు, మనకు తెలుసు చనిపోతారని. వీలైనంత వరకు ఎంత తక్కువ చనిపోతే అంత మేలు అనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. కానీ అప్పుడు ప్రెషర్ అట్లుండింది అనమాట. ఇప్పుడు ఆక్సిజన్ తక్కువ ఉండడము, దాంతో కొంతమంది చనిపోవడము, అట్లా రకరకాలుగా ఇంకా కోవిడ్ ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండడము,
వయసు ఎక్కువ ఉండడము, లేదా ఆల్రెడీ ఒక ఏదో జబ్బు ఉండడము, ఇట్లా దాంట్లో చాలా తక్కువ. అప్పుడు అసలు ఏమీ తెలీదు ఎవరికి. ఈ సగం మంది ప్యానిక్‌తోనే చనిపోయారు సార్. అవును. ఆ భయంతో భయంతోనే గూడా అవును. భయంతో గూడా. అట్లుండింది పరిస్థితి అది. అవును. భయంకరమైన పరిస్థితి. సార్ ఎడ్యుకేషన్ విషయానికొద్దాం. మీ ప్రియారిటీలో హాస్పిటల్ తర్వాత భారీ ఎత్తున ప్రజలకు బాగా దగ్గరైండేది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఏం సార్ ఎడ్యుకేషన్ మీద మీరు అంత కాన్సంట్రేట్ చేస్తుంటారు? మొన్న ఎప్పుడైతే మీరు ఇబ్బందుల్లో ఉన్నారో ఆర్‌డిటి టైంలో మీరు 50 ఏళ్ల సర్వీస్‌లో ఐఏఎస్‌లకు పోయింటారు, ఐపీఎస్‌లకు పోయింటారు, లేదంటే విదేశాల్లో సెటిల్ అయ్యుంటారు. వీళ్ళ నుంచి మీ ద్వారా లబ్ధి పొంది మీ సంస్థల్లో చదివిపోయినోళ్ళందరూ మీకు అండగా నిలవగలిగారా? కనీసం ఆత్మస్థైర్యం కోసమైనా మీకు మేమున్నాం సార్ అని ఫోన్‌లు చేశారా చాలామంది? కోర్స్ ఆర్‌డిటి అప్పుడే చెప్పినా కదా! ఒక ప్రతి గుండెలో నిలబడిపోయిండే సంస్థ అనమాట. సో, అట్లా ఎప్పుడూ ఆ సహకారం అయితే ఎప్పుడూ ఉంది. అండ్ ఎడ్యుకేషన్ మీరన్నట్లు విద్య ఆర్‌డిటి చేసే కార్యక్రమాల్లో మెయిన్ అనుకుంటాను నేను. హ్మ్. అందరూ అంటారు కదా! ఏ మార్పు ఉండాలన్నా గూడా విద్య ఉండాలా? విద్య ఉండాలా అని జెప్పేసి. ఇక్కడ గూడా ఆ ప్రయాణం చాలా, చాలా బ్యూటిఫుల్ అనమాట. ఆ మార్పు. ఆర్‌డిటిని స్థాపించినప్పుడు పరిస్థితులు ఎట్లుండేటివంటే బడికే పోయేవాళ్ళు కాదు. చాలామంది పేద ఆ! ప్రజలు అవును. మన పల్లెల్లో అసలు బడిలో ఉండేవాళ్ళు కాదనమాట. ఇదెప్పుడు 79, 80 అవును. ఆ ప్రాంతంలో. సో, అప్పుడు పని ఎట్లుండేదంటే, నాయనా బడిలో వచ్చి కూర్చో. హ్మ్. తల్లిదండ్రుల దగ్గరికి పోయి పంపియండి పిల్లల్ని అని. ఎందుకంటే వాళ్ళు ఎట్లుండేదంటే పనికి పంపిస్తే సరిపోతుంది కదా అని. చదువు ఎవనికి పోయా మనకు కాదు అది ఎవరికోలే అని చెప్పేసి. హ్మ్. అట్లా ఉండేదన్నమాట అప్పుడు. సో, అప్పుడు ఆర్‌డిటి చేసిన పనంతా ప్రైమరీ స్కూల్స్‌లోనే. హ్మ్. అసలు హై స్కూలు, హైయర్ ఎడ్యుకేషను అట్లాంటివి ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో ఆ కాలంలో సున్నా. హ్మ్. అస్సలు లేదనమాట. పల్లెలో పిల్లలు కనీసం స్కూల్లో వచ్చి కూర్చుంటే, హ్మ్. గవర్నమెంట్ స్కూల్లో చేరితే చాలు అని. హ్మ్. ఏం నేర్చుకుంటారో, ఏం నేర్చుకోరో అది తర్వాత. కనీసం వచ్చి కూర్చుంటే అని జెప్పేసి. హ్మ్. సో, అట్లా పల్లెలో ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది మొదలుపెట్టడం జరిగింది. సో, తల్లిదండ్రుల సహకారం గూడా ఉండేది గాదు అప్పుడు. అవును. అంటే వాళ్ళకి కూడా పేదరికం ఎక్కువ. పేదరికం ఎక్కువ. అట్లున్నప్పుడు ఈ విషయాలన్నీ యాడొస్తాయి? రావు. మాటల్లోకి రావనమాట. సో, అట్లాంటిది ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ గురించి, డాక్టర్ల గురించి, ఇంజినీర్ల గురించి ఈ పల్లెల్లో ఏ పల్లెల్లో అయితే మనం మన అనంతపురం, సత్యసాయి జిల్లా, రాయలసీమ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నామో, ఆ పల్లెల్లో నుంచి ఇప్పుడు ఆర్‌డిటి సహకారంతో కేవలం మెడిసిన్‌లోనే 270 మంది మెడిసిన్ చేస్తా ఉన్నారు. ప్రెజెంట్ సార్ అయిపోయి బయటకొచ్చారు. అదే. చదువుతున్నారు గూడా టోటల్ అనమాట. అవును. 200 కేవలం ఇంతమంది మెడిసిన్‌లో. మెడిసిన్‌లో. ఇంజినీర్‌ల కుప్పలున్నారు. అవును. టీచర్‌ల కుప్పలున్నారు. హ్మ్. బట్ మెడిసిన్‌లో ఈ పల్లె ప్రాంతాల నుంచి ఇంతమంది మెడిసిన్ చేస్తున్నారు అంటే నిజంగా ఆర్‌డిటినే కాదు. ఆర్‌డిటి ఏం చేస్తుంది? అవకాశం కల్పిస్తుంది. తర్వాత నువ్వు కష్టపడాల్సిందే అవును. నువ్వు. సో, ఈ పిల్లలు, తల్లిదండ్రులు చాలా కష్టపడినారు. ఒకప్పుడు మాదిరి లేదు. ఇప్పుడు ఎట్లుందంటే అప్పు చేసైనా గూడా మా వాడినో లేదా మా బిడ్డనో చదివేయాల్సిందే అని జెప్పేసి. లేదా వేరే మార్గం లేదు, భవిష్యత్తు లేదు అని అట్లుంది. కాబట్టి మా పని చాలా సులభం అయిపోతుందనమాట. ముందు మాదిరి గాదు. అయ్యో నాయనా పంపివయ్యా అని. అట్లా చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మా పిల్లోనికి సహాయం అనేది వస్తుందన్నమాట. టోటలీ మొత్తం రివర్స్. మారిపోయింది పరిస్థితులన్నీ. సార్ ఇప్పుడు 250 మంది డాక్టర్లు ఉన్నారు. అందులో ఒక 10% అన్నా మళ్ళీ వచ్చి మన ఆర్‌డిటి హాస్పిటల్స్‌లో వర్క్ చేస్తారా? కొంతమందున్నారు. ఉన్నారా? కొంతమందున్నారు. ఏమంటే వాళ్ళు చదివే లెవెల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ జేసి ఎక్కడెక్కడో పోతారనమాట. అవన్నీ మన హాస్పిటల్‌లో ఉండవు. ఉండవు. కాబట్టి మనకంత ఉపయోగం కాదు. కానీ మన దేశానికి ఉపయోగము, హ్మ్. మన సమాజానికి ఉపయోగము. వాళ్ళెక్కడున్నా చాలు. మన ప్రాంతం నుంచి అంతమంది డాక్టర్లు బయటకొస్తున్నారంటే చాలా సంతోషం. ఎక్కడైనా పని చేయని. మన దాంట్లో చేయగలిగితే ఇంక అంతకన్నానా సంతోషం. ఎందుకంటే చాలా కష్టం. ఒక హాస్పిటల్ ఇప్పుడు చాలామందొస్తారు. నెల ఎక్కడో ఏదో ఒక ప్రాంతం నుంచి వస్తారు. సార్ మేము భూమిస్తాము. మీరు హాస్పిటల్ కట్టండి అంటారు. విలేజెస్ నుంచి. పల్లెల్లో నుంచి హ్మ్. చాలామంది. హ్మ్. హాస్పిటల్‌కైతే భూమి ఇచ్చేకి రెడీ. కానీ అంత సులభం గాదు గదా! డాక్టర్లు
నర్సులు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలంటే చాలా కష్టం. కష్టం. లేకపోతే ఎన్ని చోట్ల ఎక్కడ పెట్టకూడదు, అవును. చాలా తక్కువ ఉన్నారు కాబట్టి అదొక సమస్య. కళ్యాణదుర్గం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇటు బళ్ళారి నుంచి ఇటు హౌస్పేట్ ఈ కర్ణాటక బెల్ట్లో దాదాపు 60 కిలోమీటర్ రేడియస్లో నేను స్వయంగా కొంతమందితో మాట్లాడినప్పుడు కన్నడలో మాట్లాడుతున్నారు కొంతమంది. అవును. మీ కళ్యాణదుర్గం ఓకే, కళ్యాణదుర్గం హాస్పిటల్ కనుక లేకపోతే దాదాపు 120 కిలోమీటర్స్ జర్నీ చేసి ఈ కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలు ఎదర్ బళ్ళారికి వెళ్ళాలి లేదా అనంతపురంకు రావాలి. అవును. ఇప్పుడు మీరు చెప్తున్న డెలివరీస్ కానీ లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ అంత దూరం జర్నీ చేయడం చాలా సేఫ్ కాదు. బట్ అక్కడ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు ప్రైవేట్ హాస్పిటల్స్ గిరాకీ లేదు అని గైనకాలజీలో కళ్యాణదుర్గం ఆ ఏరియాలో. అంటే కళ్యాణదుర్గం ప్రాంతంలో ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ కొత్తగా వచ్చిండేటి, అవును. ముందు లేవు. ముందు లేవు. ముందు అసలు ఏమీ లేవు. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ఉండేది, సిడబ్ల్యూసి అనుకుంటా, సిహెచ్సి అంటారు, ఆర్డిటి హాస్పిటల్ ఉండేది. ఇప్పుడు నాకు తెలిసి కొంతకాలం నుంచి ఒక 2 నర్సింగ్ హోమ్లు వచ్చినట్లున్నాయి. మంచిదే, అవి కూడా వస్తాయి. కొంతమంది అక్కడికి పోతారు. ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఇప్పుడు బాగా ఫంక్షనింగ్లో ఉంది, అది కూడా మంచిదే. మాకు బరువు తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే అక్కడున్న ఆ హాస్పిటల్కి ఆ సైజుకి పేషెంట్లు ఎక్కువ. అవును. చాలా కష్టం అక్కడున్న డాక్టర్లకు కానీ నర్సులకు కానీ అవన్నీ మేనేజ్ చేయడము చాలా కష్టం. ఎందుకంటే ఆ ప్రాంతంలో అసలు ఏమీ లేదు. మీరు అన్నట్లు ఇటు అనంతపూర్కి రావాల్సిందే, లేదా అక్కడ బళ్ళారికి పోవాల్సిందే. కాబట్టి నిజంగా చాలా అక్కడున్న ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి, ఆ కళ్యాణదుర్గం హాస్పిటల్లో నెలకి దాదాపు 700-800 కాన్పులు జరుగుతాయి. అంత కొంతమంది స్టాఫ్తో, ఎక్కువ మందితో కూడా కాదు, తక్కువ ఇంకో వండర్ కూడా విన్నా సార్, 80% న్యాచురల్ డెలివరీ, నో సిజేరియన్స్ అనేది మీ కాన్సెప్ట్ అని. అంటే సిజేరియన్స్ కూడా ఉంటాయి, బికాస్ కాంప్లికేషన్స్ వస్తాయి, అవి న్యాచురల్లీ ఉంటాయి. కానీ వీలైనంత వరకు న్యాచురల్ డెలివరీస్ కావాలనే ప్రయత్నం చేస్తాము. అంటే ప్రజల నుంచి కూడా అదే కోరిక కూడా అదే. కాబట్టి వీలైనంత వరకు నార్మల్ డెలివరీస్ చేయడానికే ప్రయత్నం చేస్తాము. బత్తలపల్లి కానీ కళ్యాణదుర్గం కానీ, ఏమంటే కాంప్లికేటెడ్ కేసెస్ కూడా ఎక్కువ వస్తాయి. సో అట్లా వచ్చినప్పుడు ఆ సంఖ్య మరి పెరుగుతుంది. సార్, కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్. ఆర్డిటి సెట్ అని ఒకటి పెడుతుంటారు ఎవ్రీ ఇయర్. మీరు దాదాపు 400 మంది విద్యార్థులు 10వ తరగతిలో మెరిట్ వచ్చిన విద్యార్థులందరికీ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే దాదాపు వాళ్ళు డిగ్రీ పీజీ వరకు మీరే కార్పొరేట్ లెవెల్లో ఏ కాలేజ్ అయినా చదువుకోవచ్చు, ఆ సెట్లో సెలెక్ట్ అయింది. ఏంటి సార్ ఈ స్కీమ్ గురించి మీరు చెప్పగలరు? మనం మాట్లాడినట్లు ముందుగా ఎడ్యుకేషన్ అనేది విద్య ఆర్డిటిలో ఎప్పుడు మొదటి నుంచి ఒక భాగం. ఆ ప్రైమరీ స్కూలు 1 నుంచి 5వ తరగతి వరకు ఎన్నో ఏళ్ళుగా, ఒక 20 సంవత్సరాలుగా కేవలం దానిపైనే దృష్టి అనమాట. అక్కడ కొంచెం సాధించిన తర్వాత పిల్లలు బాగా స్కూల్కి రావడము, ఉండడము, దాని తర్వాత హై స్కూల్లోకి ఎంటర్. హై స్కూల్ కంటిన్యూ చేయవా, డ్రాప్ అవుట్ కావద్దు, వదిలేయద్దు 5వ తరగతి తర్వాత. మరి 10వ తరగతికి వచ్చినప్పుడు 10వ తరగతి తర్వాత చదువుయా, ఇంటర్కి వదిలేయద్దు అని అట్లా వచ్చి ఇప్పుడు 2004లో 2004లో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. 2004లో 500 మార్కులు పైన వచ్చే పిల్లలకి స్కాలర్షిప్ ఇస్తాము, కార్పొరేట్ కాలేజ్లో చేరొచ్చు, కాలేజ్ మేము ఎన్నుకోము, స్టూడెంట్లకి ఏది నచ్చితే అక్కడ అని చెప్పేసి. ఆశ్చర్యం ఏమంటే మాకు అప్పుడు 500 పైన ఎవరు దొరకలేదు. 500 పైన దొరకలేదు స్టూడెంట్స్. కాబట్టి కట్ ఆఫ్ మార్కు తగ్గియాల్సి వచ్చింది. 500 నుంచి 450, 470లో కట్ ఆఫ్ చేసి 120 మందిని తీసుకున్నాం. అప్పుడు ఆ ఇంటర్లో నీకు ఇప్పుడు ఉన్నట్లు గవర్నమెంట్ ఫీజు కడుతుంది, ఇప్పుడు ముందు లేదు, అప్పుడు ఆ కాలంలో లేదు. సో అప్పుడు ఫీజు తర్వాత హాస్టల్, ఆ 2 కూడా ఆర్డిటి నుంచి స్కాలర్షిప్ 6 సంవత్సరాలు, 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్లో, 4 సంవత్సరాలు హైయర్ ఎడ్యుకేషన్, అది బీటెక్ కానీ ఇంకోటి కానీ, మెడిసిన్ అయితే ఇంకో 2 సంవత్సరాలు ఎక్స్ట్రా. సో దీంట్లో ఇప్పుడు 1000 మంది పిల్లలు ఈ స్కాలర్షిప్ తీసుకొని చదువుకున్నారు. చాలామంది ఇప్పుడు ఎక్కడున్నారు, ఇంతమంది చదివినారు, ఆ స్థాయిలో ఉన్నారు, వాళ్ళకి ఆ ప్యాకేజ్ ఉందంట, ఈ ప్యాకేజ్ ఉందంట అని. నాకు అవన్నీ అనవసరం, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు దానిపైన. నా ఆలోచనలో, నా దృష్టిలో ముఖ్యమైన మార్పు ఈ కార్యక్రమం ద్వారా తీసుకొని రాగలిగినామంటే ఒకటి, 500 ఒకరు లేరా? అప్పుడు
పెద్ద పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. ఏదో 10 అయిపోయినాక డ్రాప్ అవుట్స్ ఎక్కువ. ఏముంది, ఏం భవిష్యత్తు ఉంది, ఎన్ని మార్కులు వస్తాయి ఏమి, ఉమ్, అట్లా అవును ఆ నెగటివ్ థాట్. మనం అనే గుడ్ లేదు, పరిస్థితులు అవును అట్లుండేటివి కూడా. ఆ, సో ఇట్లా మంచి బాగా కష్టపడి చదివే పిల్లలకి అవకాశం కల్పిద్దాము అని. ఉమ్, సో ఆ అవకాశం కల్పించినప్పుడు ఏమైందంటే ఉన్నట్లుండి స్టూడెంట్స్లో, టీచర్స్లో, తల్లిదండ్రుల్లో అరే అవకాశం ఉంది కదా ఉమ్, అని చెప్పేసి చదువు వైపు మళ్ళీ ఇచ్చినారనమాట అందరిని. ముందు అంత లేకపోయా, అవును రే చదువురా అని, ఉమ్, ఉంది ఆర్డిటి స్కాలర్షిప్ వస్తుంది చదివితే అని చెప్పేసి. సో పెద్ద మార్పు నిజంగా ఆ విద్య వైపు చదువుకుందాము, అవకాశం ఉంది, ఫ్యూచర్ ఉంది, భవిష్యత్తు ఉంది మనకి అని చెప్పి మొత్తం సమాజాన్ని కదిలించగలి అవును లేదు అసలు. అట్లాంటిది ఇప్పుడు నువ్వు ఎంత మారుమూల ప్రాంతాలకు పోయినా ఆ మార్కులు ఉన్నాయి. స్పెషల్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఉమ్. ఆ, ఆ ఆర్డిటి సెట్ కోసం RDT సెట్ కోసం సెట్ కోసము. ఉమ్, సో అట్లా చాలా మార్పు. తల్లిదండ్రులు, టీచర్లు, మా స్కూల్లో నుంచి పిల్లోడు సెలెక్ట్ కావాలా అని, ఉమ్, టీచర్లు, తల్లిదండ్రులు మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలా, అది వస్తే ఇంకా 6 సంవత్సరాలు నేను ఇంకా భయం లేదు నాకు అని చెప్పేసి. ఉమ్, సో అట్లా 120 మంది పిల్లలతో మొదలుపెట్టిన తర్వాత ఈ మార్పు ఉన్నారు. మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, లక్షలు సంపాదించుకుంటా ఉన్నారు. అది సరే, కానీ ఈ మార్పు రావడం నిజంగా మన ప్రాంతంలో, మన సమాజంలో, ఎడ్యుకేషన్లో అట్లా రావడం నిజంగా నాకు తెలిసి గొప్ప విషయం. అనుకోలేదు అది చేసినప్పుడు ఆ ఆలోచన అంతా లేదు. ఉమ్. తర్వాత చూస్తే వాయిబో ఈ మార్పు వచ్చిందా అని చెప్పేసి అప్పుడు నిజంగా చాలా ఆనందం వేస్తుంది అనమాట. సార్ ఇది కేవలం గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకేనా లేకపోతే సమ్ బ్యాక్వర్డ్ క్యాస్టే ఉండాలా ఇవన్నీ ఇట్లా ఏం లేదా ఎనీ అంటే ఓపెన్ ముఖ్యంగా సెట్ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి, ఎందుకంటే ఎక్కువ పేద పిల్లలు ఎక్కువ గవర్నమెంట్ అక్కడ ఉంటారు గవర్నమెంట్ స్కూల్లో. అంటే ప్రైవేట్ స్కూల్లో ఉండరని కాదు, బట్ రెండు పెట్టినామన్నమాట. రెండితో పని చేస్తాము. ఫుల్ స్కాలర్షిప్ వచ్చి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ స్కూల్లో ఉన్న పిల్లలకి సెమీ స్కాలర్షిప్ అనమాట, హాఫ్. ఏదైతే దాని ఫుల్ స్కాలర్షిప్లో ఖర్చు పెడతామో అట్లా ఈ సంవత్సరం దాదాపు 2000 మంది పిల్లలకి చేయగలిగినాం. ఆఫ్ స్కాలర్షిప్ ఓకే సెమీ స్కాలర్షిప్ ఎస్ స్కాలర్షిప్. అది పెరుగుతుంది కూడా, ఎందుకంటే ఇప్పుడు వరకు ఇంతమంది ఇంకా వస్తూనే ఉంటారు. వాళ్ళ వీలైనంత మందికి ఆ విద్యా సహకారం తప్పకుండా ఉండాలి. ఎందుకంటే అందరూ భావించేది కూడా అదే, ఎడ్యుకేషన్ ఉంటే నా జీవితం మారిపోతుంది. ఇప్పుడు చాలామందికి పల్లెల్లో ఉంటే నా భవిష్యత్తు ఏమప్పా, ఇడా ఏముంది, ఏం అవకాశాలు ఉన్నాయి అనే అనుమానాలు ఎక్కువ. అటువంటిది నువ్వు కొంచెం కష్టం, పిల్లలు నిజంగా కష్టపడతా ఉన్నారు. చూసినా కదా, ఈ కార్పొరేట్ కాలేజీల్లో చేరుతారు, ప్రొద్దున్న 5 నుంచి రాత్రి 11 వరకు తోమేస్తారనమాట. వాళ్ళని ఎట్లా తట్టుకోగలుగుతారో నాకైతే తెలియదు. ఇంకోటి ఏమంటే, ఇక్కడ మామూలుగా చాలామంది కొంచెం ఓ మంచి జీవితానికి అలవాటు అయిన వాళ్ళు అయితే కష్టపడతారు అక్కడ. ఇక్కడ మనం మాట్లాడుతూ ఉండేది పేద పిల్లలు. అవునవును ఆకలి అనేది ఉంది, అవునా? కాబట్టి ఎంత కష్టం చేసేకైనా సిద్ధమే. అది నువ్వు విద్యలో నీకు కనపడుతుంది, క్రీడల్లో కూడా కనపడుతుంది. బాగుండే వాళ్ళు ప్రొద్దున్నే లేచి 5 గంటలకు వచ్చి రోజు ఇన్ని గంటలు ఆడిపోవాలంటే చాలా కష్టం, కనపడదు. ఇప్పుడంతా ఎక్కువ నేను పేదరికం నుంచి బయటపడాలా, ఏం మార్గాలు ఉన్నాయి, విద్య ఒకటి. ఎంతైనా కష్టపడేకి సిద్ధం, పిల్లలు కష్టపడేకి సిద్ధమే, తల్లిదండ్రులు సిద్ధమే. టీచర్స్ కూడా మన ప్రాంతాల్లో గవర్నమెంట్ హై స్కూల్లో ఉండే టీచర్స్ ముఖ్యంగా చాలా చాలా కష్టపడి పని చేస్తూ ఉన్నారు, ఈ స్కాలర్షిప్ రావాల మన పిల్లలకి అని చెప్పేసి. అగైన్ మీరు మళ్ళీ ఈ పిల్లలందరూ కూడా నారాయణ చైతన్య ఇట్లా కార్పొరేట్ స్కూల్స్కి పోతుంటారు. అక్కడ కూడా మళ్ళీ ఇదే గ్రైండింగ్ మెథడే కదా సార్, మార్నింగ్ 5 నుంచి రాత్రి 10 వరకు. నేను చూస్తాను హైదరాబాద్లో నేను చాలా మంది పిల్లలు పోతుంటా వాళ్ళ కాలేజీలకి, ఫ్రెండ్స్ అని, మా బంధువుల పిల్లలు, మా పిల్లలు అందరికి చూస్తుంటా. పైన మార్నింగ్ 5 o'clock హాస్టల్ రూమ్ నుంచి కిందికి వస్తే అగైన్ మళ్ళీ వాళ్ళ హాస్టల్ రూమ్ చూసేది నైట్ 10 o'clock. అవును, వాళ్ళ లంచ్, వాళ్ళ వాష్రూమ్ వెళ్ళని, ఈవెన్ ఓన్లీ క్లాస్ రూమ్ బేసే. ఈవెన్ బుక్స్ కూడా మనం చిన్నప్పుడు సార్ మనం ఏదైనా కూడా ఒక స్కూల్ బ్యాగ్ వేసుకొని, ఒక కాలేజ్ బ్యాగ్ వేసుకొని అన్నీ తిరుగుకుంటూ పోయేవాళ్ళం. వాళ్ళకి అట్లా ఉండదు సార్ కార్పొరేట్ స్కూల్లో పోతే. ఈడ చదువుకున్నావు, నీ టేబుల్ మీదే బుక్స్ ఉంటాయి.
నువ్వు మళ్ళీ ఆ బుక్‌ని పైకి తీసుకెళ్ళి అంటే ఆ టైం గూడా ఉండదు సార్. నువ్వు పోయి రిలాక్స్ అవ్వడం తప్పితే వేరే ఛాన్స్ లేదు. నథింగ్ బట్ గ్రైండింగ్ లేసి రుబ్బుతా ఉంటారు సార్. ఇప్పుడు అట్లా పరిస్థితి మారింది కదా! కాంపిటీషన్ ఎక్కువ. అవును. కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడాలా. హ్మ్. ఊరికనే ఉంటే రాదు. నువ్వు కష్టపడాల్సిందే. ఆ చదువు ఉన్న సిస్టమ్ అది మనకిప్పుడు. హ్మ్. దాంట్లో మార్పు రావాలంటే చాలా టైం టైం తీసుకుంటుంది. కాబట్టి ఉండేదది. తప్పదు. చేయాల్సిందే. సార్ ప్రొఫెషనల్ స్కూల్ ఫారిన్ లాంగ్వేజెస్ గూడా అనంతపురం లాంటి ప్రాంతానికి మీరు ఫారిన్ లాంగ్వేజ్ నేను ట్రై చేస్తుంటాను. నేను హైదరాబాద్‌కి పోయిన కొత్తలో ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలంటే ఎక్స్‌పెన్సివ్ థింగ్. మాక్సిమం అవును. రామకృష్ణ మఠ్ లాంటి వాళ్ళు కొంతమంది రూ. 1000 బిలో చార్జెస్‌తో కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. లేవనట్లేదు. బట్ అనంతపూర్ లాంటి రూరల్ ఏరియాకి మీరు ఫారిన్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్, ఫ్రెంచ్ లాంగ్వేజ్, స్పానిష్, ఇంగ్లీష్ ఈ లాంగ్వేజ్‌లు తీసుకురావడం ముఖ్య ఉద్దేశ్యం. ఫారెన్ లాంగ్వేజెస్. ప్రొఫెషనల్ స్కూల్ అని అంటాము. హ్మ్. స్పానిష్, జర్మను, ఫ్రెంచ్, ఆహ్, ఈసారి పోర్చుగీస్ గూడా. హ్మ్. ఈ 4 ఉన్నాయి ఇంగ్లీష్‌తో పాటు. ఇంగ్లీష్‌తో పాటు. ఇక్కడ ముఖ్యంగా ఉద్దేశ్యం ఏమంటే, అడ్డిటి చేసే కార్యక్రమాలు ఎన్నో చాలా ఉన్నాయి. హ్మ్. యువతకి సహాయపడేటట్లు. అది స్కాలర్‌షిప్స్ కావచ్చు, తర్వాత ఒక ఉద్యోగం వెతుక్కోవడానికో ఇటు స్కిల్స్ అనమాట. సో, ఇప్పుడు డిగ్రీ చేసి బయటకొచ్చింటారు. దొరకవు. అవును. కోట్లు ఉన్నారు బయట. అవును. నీకి పక్కనోనికి తేడా ఏమి? ఏదో ఒకటి ఉండాలా స్కిల్ ఒకటి. అట్లా ఏం చేయగలుగుతాము అని రకరకాల కార్యక్రమాలు డిఫరెంట్ వొకేషనల్ ట్రైనింగ్ అంట ఇంకోటి. దాంట్లో భాగంగా ఫారిన్ లాంగ్వేజెస్ ప్రయత్నం చేస్తాము అని చెప్పి. హ్మ్. సో, అట్లా ఆహ్, అనుకోలే నిజంగా. మొదలుపెట్టినప్పుడైతే ఎక్కువ చాలామంది ముందుకు రాలే. హ్మ్. నాకు బాగా గుర్తుంది. 2 పిల్లలొచ్చినారు నా దగ్గరికి. హ్మ్. కదిరి వైపు. ఓకే. చాలా మారుమూల ప్రాంతం పల్లె అది. హ్మ్. రోడ్డు కూడా సరిగ్గా ఉండదు అక్కడికి. హ్మ్. నన్ను కలిసినారు వచ్చి. డిగ్రీ చేసినారు. సార్ మాకెక్కడా ఉద్యోగం దొరకడం లేదు. ఏదో ఒక పని మాకు కావాలా. కసువు ఊడుస్తాము, ఏమైనా చేస్తాము, ఓ పని ఇయ్యండి సార్. హ్మ్. అదే సమయంలో అదే నెలలో ఈ ప్రొఫెషనల్ స్కూల్, లాంగ్వేజ్ స్కూల్ మొదలుపెట్టినామనమాట. ఓకే. సో, చాలామందికి తెలీదు. మాకు పిల్లలు కూడా ఎవరు ముందుకు రాలే. ఏందోనంట, ఆ భాష అంట, ఈ భాష అంట అని చెప్పి రాలే ఎక్కువ. సో, అప్పుడు నేనేమన్నానంటే వీళ్ళిద్దరితో ఇట్లా ఉంది కోర్స్ ఒకటి. దానికి పోండంటే అవన్నీ లేదు సార్, బతకాలా సార్ మేము. మాకు సంవత్సరం కోర్సు చేయలేము అని. లేదు, మీరది ప్రయత్నం చేయండి. నేర్చుకో. ఓ సంవత్సరమే. ఆ కష్టం చెయ్యి. నీకేం ఖర్చు కాదు. నీకది నచ్చలేదు, తర్వాత ఏమీ కాలేదంటే నువ్వు రా. నీకు ఆ ఖర్చు కూడా చెప్పని నేను ఇస్తాను అని చెప్పి. హ్మ్. సో, వాళ్ళు ఆ కోర్స్ చేసినారు. ఆ కోర్సు చేసిన తర్వాత ఇద్దరికీ చెన్నైలో ఎంఎన్‌సిలో ఉద్యోగం వచ్చింది. వాళ్ళు ఇప్పటికీ ఆ చెన్నైలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరిని చూసి ఆ ఊర్లో, ఆ చిన్న ఊర్లో 100, 150 ఇండ్లు ఉంటాయి అంతే. హ్మ్. ప్రతి సంవత్సరము ఒకరిద్దరు వస్తారు అక్కడి నుంచి. మేము అదే కోర్స్ చేస్తాము అని చెప్పేసి. గుడ్. హ్మ్. నేను ఒక 2, 3 నెలల కింద ఆ ఊరికి పోయింటి నేను. హ్మ్. పోయి చూస్తే ఆర్‌డిటి కట్టిండే ఇండ్లు ఉన్నాయి. దాంతో పాటు సొంతంగా కట్టుకునే ఇండ్లు ఒక 15 ఉన్నాయి ఆడ. మంచి మంచి ఇండ్లు. ఓకే. బ్రహ్మాండంగా మంచి కలర్లుండాయి. పెద్ద పెద్ద వాకెన్లు, మంచి మిద్దెలు కట్టుకొని ఉన్నారు. నేనన్నా అబ్బా! భలే మారిపోయిందే ఊరు అని. హ్మ్. "ఆ! అంతా మీదే సార్" అన్నారు. హ్మ్. మేమెందుకు కడతాం ఇట్లా ఇండ్లు? లేదు, వీళ్ళంతా ప్రొఫెషనల్ స్కూల్ స్టూడెంట్స్ అన్నారు. ఓహ్! సూపర్. నిజంగా ఆశ్చర్యమేసిందనమాట. హ్మ్. సో, ప్రతి ఒక్కరు దాంట్లో ప్రతి సంవత్సరం ఆ ఊర్లో 20 మంది ప్రొఫెషనల్ స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు. అబ్బా! 20 మంది. సో, వాళ్ళు ప్రతి ఒక్కరు తిరిగి ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ, నాయనకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇండ్లు కడతా కట్టించారు. ఉన్నారనమాట. చూడండి ఎక్కడ ఏది మొదలుపెట్టి ఇక్కడ ఎక్కడికొచ్చేసింది. నిజంగా చాలా సంతోషం అనిపిస్తదనమాట. సో, చాలా సక్సెస్‌ఫుల్ ప్రోగ్రామ్. హ్మ్. ఒక 95% పిల్లలు దాంట్లో నుంచి ఆ కోర్స్ నుంచి బయటకొస్తే ఉద్యోగాలు వచ్చేస్తా ఉన్నాయి. చాలా మందికి తెలీదు సార్. ఇప్పుడు హైదరాబాద్, బెంగుళూరు లాంటి స్కూల్స్ ఫస్ట్ క్లాస్ నుంచే థర్డ్ లాంగ్వేజ్ కింద ఫ్రెంచ్ కావాలా, జర్మన్ కావాలా అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాయి. కానీ అనంతపూర్ లాంటి ప్రాంతం, నేను మారుమూల ప్రాంతం అన్నా గానీ అనంతపూర్ కూడా బిగ్ ప్లేస్. ఎందుకంటే మనకు నియర్ బై బెంగుళూరు ఉంటది. కానీ ఇక్కడ ఫ్రెంచ్ టీచర్ దొరకడం, ఇక్కడ జర్మన్ కోర్స్ దొరకడం అనేది వండర్‌ఫుల్ సార్.
జనాలకు తెలుసా సార్ ఈ కోర్సులు చేస్తే అందరూ ఒక బ్లైండ్‌గా పోతా ఉంటారు. బీటెక్ చదివితే సాఫ్ట్‌వేర్ అయితాం, బీటెక్ చేస్తే సాఫ్ట్‌వేర్ అయితామని. ఆ మార్పు వచ్చిందా కొంచెమన్నా ఈ అవును. స్కూల్స్? ఇప్పుడు బాగా తెలుసు. కాంపిటీషన్ ఎక్కువ. హ్మ్. అప్లికేషన్‌లు చాలా వస్తాయి ఇప్పుడు. హ్మ్. ముందు లేదనమాట. ఓకే. ఇప్పుడు చాలా అప్లికేషన్‌లు వస్తాయి. ఒక మంచి అవకాశాలు వస్తాయి అని బాగా తెలుసు యంగ్‌స్టర్స్‌కి అంతా, యువకులకంతా బాగా తెలుసు. సో, స్టూడెంట్స్ బాగా వస్తారు. హ్మ్. ఇది రెండు ఉండేటివి. ఒకటి రెసిడెన్షియల్‌గా పిల్లల్ని ఇక్కడే పెట్టుకొని ఆహ్, టీచర్స్‌ని బయట నుంచి పిలిపించి, స్పానిష్ అయితే స్పెయిన్ నుంచి, జర్మన్ నుంచి, హ్మ్. తర్వాత ఆన్‌లైన్ గూడా. కోవిడ్ వచ్చినప్పుడు ఆన్‌లైన్. ఆన్‌లైన్ మొదలుపెట్టడం జరిగిందనమాట. ఓకే. సో, అది కూడా బానే సక్సెస్ అయింది. హ్మ్. ఇప్పుడు ఈ రెసిడెన్షియల్ లేదు. ఎందుకంటే టీచర్లు రావడం కొంచెం ఇబ్బందయింది. వాళ్ళకి వీసాలు దొరకడము ఇవన్నీ అంతా ఇబ్బందులున్నాయి. దాంట్లోకి పోనిప్పుడు. బట్ ఆ ఇబ్బందులు కొన్నున్నాయి. సో, ఆన్‌లైన్ జరుగుతా ఉందనమాట. అది కూడా బాగానే సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడం. లాంగ్వేజ్, ఇంగ్లీషు, తర్వాత కొన్ని సాఫ్ట్ స్కిల్స్ అనమాట. హ్మ్. చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. వన్ ఆఫ్ ద మోస్ట్ నిజంగా ఆర్‌డిటి చేసిన కార్యక్రమాల్లో మంచి రిజల్ట్స్ రావడం అంటే దాంట్లో. సార్ నేను 10థ్ క్లాస్ చదువుతున్నప్పుడు ఇది అనంతపురంలో చదివాను. ఒక రూమ్‌లో ఉండి చదువుతున్నాను. ప్రతిరోజు నేను ట్యూషన్‌కెళ్ళేవాడిని. ట్యూషన్‌కెళ్తున్నప్పుడు మీకు ఐడియా ఉంటది. కృష్ణా థియేటర్ దగ్గర ఒక వంక ఉంటది. హ్మ్. వంక అవతల ఒక ఫ్యామిలీ రోజు ఒక వీల్ చైర్‌లో ఒక పిల్లోడిని తీసుకొచ్చి బయట సన్ కోసం పెట్టేవాళ్ళు. హుహు. మార్నింగ్, ఈవినింగ్ నేను ట్యూషన్‌కి వెళ్తున్నప్పుడు ఆ పిల్లోడిని అబ్జర్వ్ చేసేవాడిని. ఏంటి ఈళ్ళ పరిస్థితి? ఈ అంటే నాట్ కామన్ బాయ్. ఆ అబ్బాయికి టాయిలెట్ పోవాలన్నా పేరెంట్స్ హెల్ప్ ఉండాలి. ఫీడింగ్ చేయాలన్నా పేరెంట్స్ హెల్ప్ ఉండాలి. బాత్ చేయాలన్నా అంటే ఒక పర్సన్ టోటల్లీ ఎంగేజ్ ఆ పర్సన్. అంటే ఇంక ఆ ఫ్యామిలీ మొత్తం ఎటు పోవాలన్నా ఓ చిన్న ఫంక్షన్‌కి పోలేరు. ఒక ఏదైనా ప్రోగ్రామ్ ఎవరైనా బంధువులు పిలిచినా పోలేరు. ఒక చావు పోవాలన్నా పోలేరు. బికాజ్ ఈ పర్సన్ ఇక్కడ ఉంటాడు. చిన్న పిల్లోడు. నేను చాలా బాధపడేవాడిని. అంటే ఎలా హ్మ్. ఎలా ఫ్యామిలీ మెయింటైన్ చేస్తారనేది. తర్వాత సెకండ్ కేస్ ఒక స్టడీ చేశాను సార్. మాకు తెలిసిన ఊరు వెంకటాపురం అని ఒక ఊరుండేది. ఇద్దరు పేరెంట్స్. వాళ్ళిద్దరూ రోజు కూలికి పోతే గానీ వాళ్ళకి పూట గడవదు. అంటే వాళ్ళు ఇద్దరు పోవాల. తల్లి, తండ్రి పోవాలి. అవును. కూతురేమో ఇన్‌మెచ్యూర్డ్. ఇన్‌మెచ్యూర్డ్ మీన్స్ బ్రెయిన్ ఎదగలేదు. ఆ పిల్లని కొంచెం సరిగ్గా ఒక పర్సన్ ఎంగేజ్ గావాల. ఒక పర్సన్ ఎంగేజ్ అయితే నేను చెప్తున్నదంతా ఒక 15, 20 ఇయర్స్ బ్యాక్ స్టోరీ సార్. ఇప్పుడంటే గవర్నమెంట్‌లు స స్కాలర్‌షిప్సో లేకపోతే పథకాలన్నీ ఇస్తున్నాయి. పోకపోయినా నడుపుతారు. ఆ టైంలో వాళ్ళకి కనపడిందే ఆర్‌డిటి సార్. నేను చెప్తున్న సెకండ్ కేస్‌లో ఆ అమ్మాయిని ఆర్‌డిటిలో చేర్పించారు. ఆర్‌డిటి విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ సార్. హ్మ్. ఈరోజు ఆ అమ్మాయి జబ్బు నయమయ్యేంతో పాటు ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి హ్యాపీగుంది. ఈ 2 కేసులను స్టడీ చేసిన తర్వాత నేను రీసెంట్‌గా మీ ఎఫ్‌సిఆర్‌ఐ రెన్యువల్ టైంలో ఎఫ్‌సిఆర్‌ఐ టైంలో నేను మీ ఇంక్లూజివ్ స్కూల్‌ని విజిట్ చేసిన. హ్మ్. ఇంక్లూజివ్ స్కూల్ మీద చూసిన తర్వాత ఐయామ్ రియల్లీ హ్యాండ్స్ అప్ సార్ ఆర్‌డిటికి. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ హెల్త్ బాగాలేదు అంటే వారము, 10 రోజులు, నెల యాక్సిడెంట్ అయితే ఒక 6 మంత్స్ అయితేనే ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్‌గా ఎంతో కుంగిపోతది. అట్లాంటిది ఒక పర్సన్‌ని లైఫ్ లాంగ్ బెడ్ మీదనో, వీల్ చైర్ మీదనో ఉండడం అంటే నాట్ ఈజీ థింగ్ ఒక నార్మల్ ఫ్యామిలీకి. అవును. నార్మల్ ఫ్యామిలీ అనే కాదు సార్. హై ఫ్యామిలీ అయినా కూడా వాళ్ళకి మెంటల్లీ డిస్టర్బ్ అయితా ఉంటారు. హ్మ్. అట్లాంటిది వాళ్ళకి మీరు ఈ స్కూల్‌లో చూసిన తర్వాత నేను చానా ఒక విధంగా ఆనందం, ఒక విధంగా బాధ కూడా వేసింది సార్. అన్ ఈ స్కూల్ గురించి చెప్పండి సార్. ఇంక్లూజివ్ స్కూల్. మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్, 2 ఉదాహరణలున్నాయి. ఇన్సిడెంట్స్. ఇవన్నీ నచ్చలే మనకు చూసినప్పుడు బాధ అనిపిస్తది. అవునా? తప్పదది. హ్మ్. ఆహ్, దివ్యాంగులు ఆహ్, మన సమాజంలో భాగం. హ్మ్. ఏమంటే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. హ్మ్. ఎవరు ఇప్పుడు బాగా అంతో ఇంతో తెలుసు. హ్మ్. ఉన్నారు. ఆహ్, అని జెప్పేసి నీకు స్పెషల్ ఒలింపిక్స్ ఉంది, పారాలింపిక్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో, చాలా మటుకు సమాజంలోకి ఒక భాగం అయినారిప్పుడు. సమస్యలు లేవని గాదు, ఉన్నాయి. ఉన్నాయింకా. ఓ 30 సంవత్సరాల కిందయితే అసలు సున్నా వారి వైపు. ఆహ్, బాగా గుర్తుంది నాకు. ఆ దివ్యాంగులున్నప్పుడు మీ ఆశ ఏమి? మీ కోరికేమి? మీ కల ఏమి? పెద్దగా ఏం లేవు. మమ్మల్ని మా పేరుతో పిలిస్తే చాలని. హ్మ్. అవునా? అట్లుండేదనమాట. అవును. నిక్ నేమ్ పెట్టి పిలిచేవాళ్ళు. ఆ! హ్మ్. నీ గుడ్డోడైతే గుడ్డోడు, గుడ్డోడైతే అట్లా. హ్మ్. గుడ్డి రవినో, గుడ్డి రవినో అట్లా పిలిచేవాళ్ళు. అవునా? అవును. మన సమాజంలో. హ్మ్. అది ఇప్పుడు తగ్గిపోయింది చాలా మటుకు. అట్లుండేది. ఇవి గూడా జనాలకి తెలీదు గూడా.
ఏవో వచ్చినా ఎప్పటి నుంచో మనం కూడా అట్లే నడుస్తూ ఉంటాం. ఎవరో వచ్చి చెప్పాలి, వైభవ్ నైనా మంచిది కాదు కదా, ఒకసారి ఆలోచన చెయ్యి అని. అప్పుడు కదులుతారనమాట. సో అదొక ముఖ్యమైన భాగం. పని బాధ్యత కూడా ఆర్డిటీది. కొంచెం అట్లా నిద్ర లేపేది. చాలా కాలం నుంచి ఇట్లా మన దివ్యాంగులు అసలు సమాజంలో భాగం కాదు. సో వాళ్ళందరినీ కూడా తీసుకొని రావాలా, మనమంతా ఒకటే, అందరికీ ఒకటే అవకాశాలు ఉండాలా అని చెప్పేసి. సో మీరు అన్నట్లు ఇంక్లూసివ్ స్కూల్ అంటే అక్కడ చూపు లేని వాళ్ళు ఉంటారు, చూపున్నోళ్ళు ఉంటారు. అందుకే ఇంక్లూసివ్ స్కూల్ అనేది అనమాట, అంతా కలిసి. ఒకప్పుడు ఎట్లుండేదంటే స్పెషల్ స్కూల్స్ పెట్టడం అనమాట. ఈ పిల్లలకి ఈ స్కూలు, ఈ పిల్లలకి ఈ స్కూలు అని చెప్పేసి. సో ఎప్పుడు కలిసేది. సో అట్లా కలపాల పిల్లల్ని చిన్నప్పటి నుంచి అందరూ తెలుసుకోవాలా, సమాజంలో మేము ఉండాము, మనమంతా ఒకటి అని చెప్పేసి. సో ఇంక్లూసివ్ స్కూల్లో చూపులేని పిల్లలు ఉన్నారు, చూపున్న పిల్లలు బాగా కలిసి ఒకటిగా చదువుకుంటారు, కలిసి ఉంటారు, అన్నీ చేస్తారనమాట. సో ఆర్డిటీ మొట్టమొదటి అనమాట దివ్యాంగులకి మన ప్రాంతంలో ఏదైనా చేసినారంటే గుర్తిస్తారు, అందరికీ తెలిసిందే అనమాట. అక్కడ చాలా చాలా కేసులు ఉన్నాయి. ఒకప్పుడు తల్లిదండ్రులు కూడా ఆ బరువు తట్టుకోలేకుండేవాళ్ళు. అవును సార్. పిల్లల్ని చంపేసేవాళ్ళు. అవును, చాలాసార్లు. అది లేదు. దానిపైన కూడా చాలా పని చేయాల్సి వచ్చింది. కేవలం ఒక అవకాశం కల్పించేది కాదు, స్కూల్ కట్టేదే కాదు కదా, తల్లిదండ్రులతో మాట్లాడాలా, బంధువులతో మాట్లాడాలా, సమాజంతో మాట్లాడాలా, ఎన్నో చేయాల్సి ఉంటుంది. సో అట్లా ఇప్పుడు భాగం ప్రతి దాంట్లో ఉన్నారు. అది చూపులేని పిల్లలు కావచ్చు, బుద్ధిమాంద్యత కలిగిన పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే ఇప్పుడు సమాజంలో ముఖ్యమైన భాగంగా ఉన్నారు కదా. ఈ స్కూల్లో నేను చూసిన మరో వండర్ సార్, వీళ్ళకి స్టెమ్ ల్యాబ్ పెట్టారు. మామూలుగా అయితే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కార్పొరేట్ స్కూల్లో స్టెమ్ ల్యాబ్స్ ఉంటాయి. స్టెమ్ ల్యాబ్కి మళ్ళీ మంత్లీ 2000, 5000 ఛార్జ్ చేస్తారు, దానికి సపరేట్ ఛార్జ్ చేస్తారు. నేను ఇక్కడ చూసినప్పుడు కూడా షాక్ గురయ్యా. అంటే స్టెమ్ ల్యాబ్ అది కూడా ఈ క్లాస్కి క్లాస్ 5, క్లాస్ 6, క్లాస్ 7 ఇట్లా డివైడ్ చేసి ఒక స్టెమ్ ల్యాబ్ పెట్టారు. వాళ్ళల్లో కూడా ఈ ప్రాక్టికల్ థియరీయే కాకుండా ప్రాక్టికల్గా కూడా అది, దాని గురించి చెప్పండి సార్. స్టెమ్ ల్యాబ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎడ్యుకేషన్, విద్యకు సంబంధించి టెక్నాలజీ ఉపయోగించుకోవాలా. ఎస్పెషలీ దివ్యాంగుల పిల్లలకు కూడా కానీ ఏదైనా కానీ ఏ ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్నా టెక్నాలజీ చాలా దానికి ఉపయోగపడుతుంది అనమాట. దివ్యాంగులకు ప్రతి ఒక్కరికి మీరు ల్యాప్టాప్ ఇచ్చారంట. ల్యాప్టాప్ చాలా. ఒకప్పుడు అయితే 10th క్లాస్ పరీక్షలు రాసేటప్పుడు ఒక స్క్రైబ్ని పక్కన పెట్టుకొని వీళ్ళు చెప్తే వాళ్ళు రాసేవాళ్ళు. అవును, ఇప్పుడు పోయింది అది. ల్యాప్టాప్ పెట్టుకొని వాళ్ళే మొత్తము, ఎవరు సహాయం అవసరం లేదు, సొంతంగా రాస్తారమ్మా. రెండు సంవత్సరాల కింద సాధించగలిగినాం అది. ఓకే. సో అట్లా టెక్నాలజీ చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట అన్ని రంగాల్లో. సో ఇక్కడ ముఖ్యంగా ఎక్కడైతే కొన్ని లోటు ఉంటాయో, కొంత ఇబ్బందులు ఉంటాయో, టెక్నాలజీ వచ్చి అక్కడ నీకు ఆన్సర్ ఇస్తుంది అనమాట. సో టెక్నాలజీ చాలా అవసరం, ఉపయోగించాల్సిన అవసరం చాలా ఉంది సార్. దివ్యాంగులు కావచ్చు, ఫిజికలీ ఛాలెంజ్ పీపుల్ కోసం పారా ఒలింపిక్స్కి మీ ఆర్డిటీ తరఫున ఆస్ట్రేలియాలో నేను అక్కడ చూసాను, చాలా కప్పులు, మెడల్స్ అన్నీ డిస్ప్లేలో ఉన్నాయి. వేరే దేశాలకు కూడా వీళ్ళని క్యారీ చేసి ఈ ఒక దారి చూపించగలుగుతున్నారు. అంటే మన కంట్రీలో స్పోర్ట్స్కి ఒక కోటా ఉంటుంది, ఉద్యోగాలు రావాల్సి వచ్చినప్పుడు ఆ కోటాలో కూడా తీసుకోవచ్చు. వీళ్ళు పారా ఒలింపిక్స్లో పోవడం, చాలామంది లైఫ్ సెటిల్ అయి ఉంటాయి కదా సార్, నాకు తెలుసు. క్రీడలు చాలా ఉపయోగపడినాయి ఇక్కడ. ఫిజికలీ ఛాలెంజ్డ్ అన్నారు, వారిని సమాజంలోకి ఒక భాగంగా అందరితో పాటు సమానంగా తీసుకొని రావడానికి చాలా ఉపయోగపడింది. స్పెషల్ ఒలింపిక్స్ తీసుకుందాం, మొట్టమొదటి అదే. క్రీడలు అన్నాక మనకు వెంటనే ఏదొస్తుంది ఆలోచన? ఫుల్ ఫిట్నెస్, బలము, నువ్వు ఎగరగలుగుతావు, పరిగెత్తగలుగుతావు, ఎన్నో చేయగలుగుతావు. సో ఇక్కడ దివ్యాంగులకు వస్తానే అవన్నీ ఆటోమేటిక్గా ఇవి లేవు ఇక్కడ అనేసి పక్కన పెట్టేస్తాం. కానీ వాళ్ళు ఎవరు లేవంటున్నారు, మేమెందుకు చేయలేము అని. సో అప్పుడు స్పోర్ట్స్లో ఆ అవకాశం కల్పించినప్పుడు మన పిల్లలకరే ఉంది ఆ అవకాశము, అక్కడ పోయి మనం కూడా పోటీ పడవచ్చు.
ఎక్కడ ఆస్ట్రేలియా పోయినారు, లాస్ ఏంజలీస్ పోయినారు, కొరియా పోయినారు, ఎక్కడ పోలేదు చెప్పు. పిల్లలు పోయి మెడల్స్ కొట్టుకొని వచ్చినారు. గోల్డ్ మెడల్ కొట్టిన తర్వాత ఒక పిల్లోని, ఊరు ఏదో గుర్తులేదు కానీ నాకు, పిల్లోని అడిగిన, నువ్వు అమెరికా పోయి వస్తేవి, స్పెషల్ ఒలింపిక్స్లో పాల్గొన్నావు, గోల్డ్ మెడల్ కొట్టి వచ్చినావు, ఏమన్నా మార్పు ఉందా అని నీ జీవితంలో? ఒకటే ఓ మాట అన్నాడు, సార్ ఒకప్పుడు నేను మా ఊర్లో బస్సు దిగి ఇంటికి పోతే నేను ఎవరికి కనపడేవాడిని కాదు. ఇప్పుడు నేను మా ఊర్లో బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ పోతే గంట పడుతుంది పోయేకి. ప్రతి చోట ఆపుతారు, ఎట్లుండవు అని అడుగుతారు, మెడల్ చూపిరా అట్లా అంటారు. నాకు చాలా గుర్తింపు వచ్చింది, నన్ను ఒక మనిషిగా భావిస్తారు, అది నాకు క్రీడల ద్వారా, ఆ స్పెషల్ ఒలింపిక్స్ ద్వారా వచ్చింది అని చెప్పేసి. సో అట్లా మనం మూర్ఖులు ఉంటాం. మనం ఏం చేస్తాము, ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి కానీ 1000 సంవత్సరాల నుంచి కానీ అట్లా వచ్చిండేవి కొన్ని ఉన్నాయి. బట్ అట్లే ఉండేకి లేదు కదా, తెలుసుకోవాలి మనం ఏం తప్పు చేస్తూ ఉన్నాం అనేది తెలుసుకోవాలి. సో క్రీడల ద్వారా చాలామందికి, అరే వీళ్ళు కూడా ఆడతారా, వీళ్ళు కూడా పోటీ పడతారా అని చెప్పి అప్పుడు గుర్తించి సమాజంలోకి రాగలుగుతాం అన్నమాట. సో అట్లా ఆ పిల్లోడు నిజంగా ఆ మాట అండము, అదేదో నాకు ఉద్యోగం వచ్చా లేదా నేను ఇంత సంపాదించినా కాదు, నన్ను గుర్తించినారు, ఒక మనిషిగా గుర్తించినారు. అది క్రీడల ద్వారా చేయగలిగింది. సార్ సేమ్ ఫిజికలీ ఛాలెంజ్ పీపుల్ ఎవరైతే కదలలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా మీరు బుక్రాసందరం దగ్గర ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ తయారు చేసి వాళ్ళకు కూడా వాళ్ళ బతుకు వాళ్ళే బతికేలాగా చేయగలుగుతున్నారు. దీని గురించి ఒక్కసారి చెప్తారా? దివ్యాంగులకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవును, మీరు అన్నట్లు వాళ్ళ జీవితాలు చాలా కష్టం. సొంత కాళ్ళపైన నిలబడాలంటే ఏం చేయగలుగుతారు? చాలామందికి మల్టిపుల్ డిసబిలిటీస్ ఉంటాయన్నమాట. పోలియో ఉంటుంది, తర్వాత నీకు మెంటలీ ఛాలెంజ్ ఉంటావు, రకరకాలుగా ఉంటాయన్నమాట. బట్ కష్టపడతారన్నమాట. సో ఎన్నో ప్రయత్నాలు, ఏం చేయగలుగుతారు స్వతంత్రం ఉండడానికి? ఆర్థిక పరిస్థితులు ముఖ్యంగా, ఆర్థికంగా ఇప్పుడు ఇంట్లో నీకు విలువ ఉండాలంటే నువ్వు ఇంటికి ఏదన్నా ఆర్థికంగా సహకరిస్తున్నావు, ఇస్తున్నావు డబ్బు రూపంగా అంటే నీకు విలువ ఉంటుంది. అక్కడే కదా ఒకప్పుడు మహిళలకు కూడా కష్టమే. మనం మొగలమే పని చేస్తాం, డబ్బులు మన దగ్గర ఉంటాయి, మందే మాట అన్నమాట. సో అట్లా వికలాంగులు కూడా ఇంట్లో విలువ ఉండేది కాదు, ఎందుకంటే నువ్వు ఏం చేస్తావు ఇంటికి అట్లాడిది. సో వీళ్ళకి ఏదైనా ఒక ఇన్కమ్ జనరేషన్ కార్యక్రమం నేర్చుకోవాలని చెప్పేసి, సో అట్లా హ్యాండీక్రాఫ్ట్స్, బ్యాగులు కానీ, ఇంకొకటి జ్యువెలరీ కానీ, రకరకాలుగా అన్నీ చాలా బాగా నేర్చుకున్నారు. దగ్గర 300 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఆ వృత్తిని నేర్చుకొని సొంత కంపెనీ, ప్రొడక్షన్ కంపెనీ ఏర్పాటు చేసుకున్నారు. నాకు తెలిసి మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి పూర్తి వికలాంగులు ఒక ప్రొడ్యూసర్ కంపెనీ ఏర్పాటు చేసుకొని, ఆమె ఇది ఆర్డిటీకి సంబంధం ఉందా లేదా సార్? అంటే ఇది ఓన్, ఇది వాళ్ళ సొంతం. ఆర్డిటీ కాదు, ఆర్డిటీ చేసే కార్యక్రమాలు, వాళ్ళకి సహకరించే కార్యక్రమాలు అవి వేరు. వీళ్ళకి సహకరిస్తూ ఒక కంపెనీగా ఏర్పడండి అని ఆ ధైర్యం చేసి వాళ్ళు కొంతమంది ముందుకు రావడము. ఇప్పుడు సొంత ఓన్ కంపెనీ ఉందన్నమాట, వాళ్ళు బిజినెస్ చేస్తారు. నేను విన్నది నిజమేనా? 8 నుంచి 9 కోట్ల టర్న్ ఓవర్ చేయగలుగుతున్నారు ఆ కంపెనీ అనేది. అంటే టోటల్ ఇప్పుడు వరకు అంత ఏమన్నా చేసింటారు కానీ అంత ఉండదు, సంవత్సరానికి అంత ఉండదు. ఈ 250 మంది కలిసి ఆ కంపెనీ రన్ చేస్తారు. ఆ కంపెనీ రన్ చేస్తూ ఉన్నారు అనమాట. సార్ ఉమెన్ డెవలప్మెంట్ గురించి వస్తే ఆర్డిటీ చేసినంత కార్యక్రమాలు ఈ రోజు అంటే తల్లికి వందనమను, ఇంకో వందనము, ఇవన్నీ రకరకాల ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. నేను చూడంగా, నాకు తెలిసి, నాకు ఊహ వచ్చినప్పటి నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫాదర్ గారు ఉన్నప్పటి నుంచి చిన్న పొదుపులు, చిన్న గ్రూపులు ఇవన్నీ ఏర్పాటు చేసి అప్పటి నుంచే స్టార్ట్ అయిందని నేను చూశాను కూడా. గవర్నమెంట్ తర్వాత కాలంలో వీళ్ళు మహిళా గ్రూపులు అని పెట్టింది, ఇవన్నీ పెట్టింది. బిఫోరే ఆర్డిటీ ఇవన్నీ డెవలప్మెంట్ చేసుకుంటారు. నాకు తెలిసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అన్నారు కదా, మహిళా సంఘాలు, ఇవన్నీ ఆ టైంలో స్టార్టింగ్ అన్నమాట. మన దేశము, తర్వాత బంగ్లాదేశ్, ఇవి ఎక్కువ
అవును. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో పనిచేయడము, ఆ యూనిస్ ఆయన అవును. బంగ్లాదేశ్లో పెద్ద అవార్డు కూడా రావడము. అవును. ఆస్కార్. బట్ మన వైపు ఆంధ్ర స్పెషల్గా చాలా బాగా మంచి సక్సెస్ ఉన్నట్లుంది. ఉమ్. మొత్తం మన దేశంలో తీసుకుంటే అవును. మహిళా సంఘాల నుంచి. ఆయనకి నోబెల్ వచ్చింది. అవును, ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనకి. ఉమ్. సో మహిళా సంఘాలు కారణం ఏమంటే మహిళలందరినీ ఒక దగ్గరికి గుంపుగా ఉంటే బలం ఉంటుంది అని మొదట్లో అవును. ఉద్దేశం అన్నమాట. అప్పుడు అన్నీ చిన్న చిన్న ఉద్దేశాలు అనమాట. అయ్యో పెద్దగా సాధించేటివి కాదు, చిన్న చిన్నగా ఒక స్థాయికి వస్తే ఉమ్. ఓ 10 మంది 15 మంది కలిస్తే కొంచెం బలం ఉంటుంది. వాళ్ళు ఏ సమస్యలు వచ్చినా మాట్లాడుకోగలుగుతారు. దాంతోపాటు సరే ఆర్థికంగా కూడా ఏమైనా చేసుకోగలుగుతారా, కొంచెం పొదుపు చేసుకో, దాని తర్వాత అప్పు తీసుకో, ఉమ్. ఏమన్నా చిన్న కార్యక్రమాలు చేసుకో. అట్లా చేయడం అని మొత్తం రాష్ట్రం అంతా కూడా అది పెద్ద స్కీమ్ కదా. చాలా కార్యక్రమాలు ఉండేటివి ప్రభుత్వం తరపున నుంచి, తర్వాత స్వచ్ఛంద సంస్థల నుంచి, అందరూ చేసిన పనే అది. దాని నుంచి నిజంగా మహిళలు చాలా బాగా ఆ, అభివృద్ధి చెందినారు. ఇప్పుడు ప్రస్తుతం ఆర్డిటి ఇప్పుడు ఉమెన్స్ కోసం 32 ప్రోగ్రాములు చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఆ చిన్న మహిళా సంఘాల నుంచి ఆ, నెలకు ఒక రూపాయి లేదా రోజుకు ₹1 అట్లా పొదుపు చేసుకునే వాళ్ళు ఈరోజు కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు మహిళలు. నిజంగా చాలా భలే ఆనందం వేస్తుంది అనమాట వాళ్ళలో ఆ ఉత్సాహం చూడడము. చాలాసార్లు ఎప్పుడే వాళ్ళు ఏం చేస్తారప్ప అని, అవునా, అవన్నీ వినలేదు అట్లాంటివన్నీ. ఏదన్నా మీటింగ్ పెడితే వస్తారు మొగళ్ళు, వాళ్ళకేం తెలియదులే సార్ మొత్తం మాట్లాడన్నట్టు. ఇట్లాంటివన్నీ విని 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 చాలా అయిపోతుంది అందరికీ. కానీ నిజంగా సక్సెస్ చేయాలంటే ఏదైనా అభివృద్ధి కార్యక్రమంలో నాకున్న అనుభవంలో మహిళలు ఉంటే తప్పకుండా సక్సెస్ జరుగుతుంది. సో అట్లా ఇప్పుడు మొత్తం మన అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, కర్నూలు వైపు దాదాపు 40 కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏర్పాటు అవుతా ఉన్నాయి. కోట్లు బిజినెస్ జరుగుతూ ఉందన్నమాట. వాళ్ళు డైరెక్టర్లు అయినారు, ఆఫీస్ పెట్టుకున్నారు, కంప్యూటర్లు పెట్టుకున్నారు, సెక్రటరీలు పెట్టుకున్నారు, లోన్లు ఇస్తారు, తిరిగి బాగా కట్టుకుంటారు. నిజంగా చాలా అద్భుతంగా జరుగుతూ ఉందన్నమాట. ఏదో ₹1 పొదుపు చేసుకొని అలాంటిది. సో అట్లా కోఆపరేటివ్ బ్యాంక్స్. తర్వాత మొట్టమొదటిసారి ఆటో డ్రైవర్స్గా ఉన్నారు. ఎవరు అనుకోండి చాలా కష్టపడినారు. మీరు కూడా ఆటో పెట్టుకొని నడపచ్చు అనేదే ఆ కష్టం అనమాట. ఎంతోమంది ఎగతాలు కూడా చేసినారు పల్లెల్లో, వీళ్ళేం నడుపుతారు ఆటో, వీళ్ళు అడిగిపోతారు, వీళ్ళకేం చేత అవుతుందని చెప్పి. సో కేవలం వాళ్ళు ఆ మొదట్లో వచ్చిన 20 మంది మహిళలను ఒప్పుకోవాల్సింది అవన్నీ తట్టుకొని ముందుకు రావడం సులభమైతే కాదు. సో అట్లాంటిది ఇప్పుడు 2వ గ్రూపు, 3వ గ్రూపు చాలామంది ఇప్పుడు ఎక్కడైనా ఆడవాళ్ళు కనపడుతున్నారంటే ఆ కార్యక్రమం ద్వారా ఇప్పుడు పల్లెల్లో ఆటోలు నడుపుతూ ఉన్నారు. మహిళలకు చాలా ఆనందము, అబ్బా మా ఆడవాళ్ళు ఉండరు డ్రైవర్లుగా అని చెప్పేసి. ఫుల్ బిజినెస్ వాళ్ళకి. ఓకే. ధైర్యం కదా, లేకుంటే భయము ఎవరితో పోవాలా అనేది. అట్లాంటిది మహిళలు ఆటోలు పెట్టుకొని పల్లెల్లో నడుపుతా ఉంటే నిజంగా మహిళలకి చాలా చాలా సంతోషం. దాదాపు 40,000 ఆవులు కానీ గేదెలు కానీ ఇచ్చారు మహిళలకి. దీనివల్ల కూడా డెవలప్మెంట్ భారీగానే అయినారు మహిళలు. చాలా బాగా. దానికి 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి వచ్చి మహిళలకి ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి. ఎట్లా ఇంటికాడ ఉంటుంది, ఆవో ఎనుమో ఇంటికాడ ఉంటుంది, చూసుకోవాలా, వాళ్ళు బాగా చూసుకుంటారు, ఆదాయం ఉంటుంది. ఏదేదో పంట పెట్టి 4 నెలలకో 5 నెలలకో కాదు, నీకు వారము రోజు ఏదో అంతో ఎంతో సంపాదిస్తా ఉన్నావు. ఒకటి ఆర్థికంగా. రెండోది వచ్చి వలసపోవడం ఆపడానికి. ఇప్పుడు ఊర్లో పని లేదంటే ఏమవుతుంది, మన పక్కంతా మనకు బాగా తెలుసు. పని లేదంటే బెంగళూరుకో, చెన్నైకో, హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోతాం. మనకు పోయేకి ఇష్టం లేదు. మన రాయలసీమలో పల్లెల్లో నుంచి పోవాలంటే ఇష్టం లేదు ఎవరికి. కాబట్టి ఈ కార్యక్రమం నిజంగా వలసపోయే కుటుంబాల్ని ఆపగలిగిందనమాట. ఊర్లోనే పని కలిగించుకోవడము, ఆ ఒక ఆవు నుంచి 2, 3 అట్లా రావడంతో పని ఫుల్ ఉండడము పూర్తిగా. నువ్వు ఎక్కడ పోవాల్సిన అవసరంలే,
అక్కడ పోయి ఎక్కడో ఆ కష్టం పడేది ఎందుకు, అదేదో మన ఊర్లో మనమే కష్టపడి సంపాదించుకుంటే బాగుంటుంది అని. సో ఆ ఉద్దేశాలు రెండు చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అనుకుంటున్నా. ఇప్పుడు మీరు అన్నట్లు ఒక 40,000 ఆవులు ఎనుములు అన్నారు. 40,000 పెద్ద నంబరే చూసాబ్బా అనే నేను చెప్పినట్లు ఆ రెండు ఉద్దేశాలు కూడా ముఖ్యమైనవే. కానీ దాని నిజమైన ఇంపాక్ట్ అంటాం కదా, అవన్నీ తీసుకోకుండా కేవలం ఆ నంబరే తీసుకొని ఎంత పాలు ఉత్పత్తి అవుతా ఉంది అని చూసినప్పుడు దాదాపు ఒక 4 లక్షల లీటర్లు రోజుకి పాలు ఉత్పత్తి అవుతుంది. ఇంకా నువ్వు లెక్కేసుకో ఎంత వ్యాపారం జరుగుతుందో మన ఈ ప్రాంతంలో, ఈ జిల్లాల్లోనే 100 కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది. అట్లా చూసినప్పుడు వాయమో అనిపిస్తుంది అనమాట. ఎంత కేవలం ఒక్క కార్యక్రమంతోనే ఆ ఆవులు ఎనుములు మన పల్లెల్లో మహిళలు పెట్టుకొని పాలు అమ్మి 100 కోట్లు, నాకు తెలిసి ఒక 500-600 కోట్లు నడుస్తూ ఉంది. రైతుల విషయానికి వద్దాం. ఉమెన్ ఎంపవర్మెంట్ మీరు చాలా అద్భుతంగా చేశారు. అంటే ప్రతి ప్రోగ్రాం మంచిదే చేశారు. రైతులకు వచ్చేసరికి మీరు హార్టికల్చర్లో చాలా హెల్ప్ చేశారు. ఫామ్ పాండ్స్ కట్టించారు చాలా వరకు. దాదాపు 1,00,000 TCM వాటర్ ఏదో సమ్ స్టోరేజ్ చేయగలిగారు అనేది. నేను నిన్న ఒక వ్యక్తితో మాట్లాడితే ఓన్లీ బికాజ్ ఆఫ్ RDT 6-7% గ్రౌండ్ వాటర్ పెరిగింది మన జిల్లాలో అంటున్నారు. దీనికి మీ వర్క్ ఎలా చేయగలిగారు మొత్తం? అంటే ఒక రోజులో ఇది జరిగింది కాదు. అనంతపురం జిల్లా అంటేనే నేషనల్ వైడ్ సెకండ్ డాట్ ఏరియా, దేశంలోనే చాలా కరువు ప్రాంతం, వర్షపాతం చాలా తక్కువ ఉంటుంది. వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతంలో ఇప్పుడు ఈరోజు అనంతపురం జిల్లా హార్టికల్చర్ హబ్ అయిందంటే అందులో మీ పాత్ర. మన జిల్లా నీకు తెలుసు కరువు జిల్లా, అదొక పేరు మనకి బాగా ఎట్లయితే ఒకసారి అఫాక్షన్ జిల్లా అని పేరుండిందో కరువు జిల్లా అని అది మనందరికీ తెలిసిందే. మనమంతా చిన్నప్పటి నుంచి చూసిందే. వర్షం తక్కువ, ఓ సంవత్సరం వర్షం వస్తే 3-4 ఏళ్ళు సరిగా రాదు. అదే ప్రాంతంలో అందరూ బతికేది కూడా వ్యవసాయం ఎక్కువ భాగం, అవునా? సో పెద్ద సమస్య, ఏం చేసేది అక్కడ. సో అందుకే మొట్టమొదటి నుంచి మొదట్లో అన్నా కదా, RDT చేసిన మొట్టమొదటి కార్యం వచ్చి బావులు తవ్వడము, ఆయిల్ ఇంజిన్లు ఇవ్వడము, బీడు భూముల్ని సాగులోకి తీసుకొని రావడం. నాకు తెలిసి దాదాపు 8,000 బావులు తవ్వింటారు ఆ ప్రాంతం ఆ కాలంలో. పనికి ఆహార పథకం కింద, డబ్బులతో కాదు, డబ్బులు లేవు అప్పుడు, కానీ గోధుమలు, ఈ నూక, రాగులు ఇట్లాంటివి ఉండేటివి అన్నమాట. దాంతో ఆ పని చేయించడం. సో ఎప్పుడు రైతులతో అనంతపురం జిల్లా వ్యవసాయం, హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ RDT ఎప్పుడు ఏదో ఒకటి, వాటర్ షెడ్లు కానీ ఆ చెక్ డ్యాములు అన్నట్లు చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. హార్టికల్చర్ అన్నారు కదా, ఎట్లయితే ఈ మన ఆవులు ఎనుముల గురించి అనుకున్నామో, హార్టికల్చర్ నాకు తెలిసి 1 కోటి మొక్కలు నాటింటాం. 1 కోటి అంటేనే పెద్ద నంబర్ అని మామూలుగానే అనుకుంటాం, కానీ ఏం లాభం దాని నుంచి? సరే, చెట్లు గ్రీనరీ పెరుగుతుంది, పచ్చదనం పెరుగుతుంది, అవన్నీ ఉన్నాయి, మంచిదే. కానీ మనం చేసేది ఎందుకు? ఒకటి అది. కానీ దాని తర్వాత రైతులు కూడా బతకాలి కదా. సో కేవలం హార్టికల్చర్, మామిడి తీసుకుందాం, మిగతావి చీని ఇంకోటి అవన్నీ పక్కన పెట్టేసాయి, జామ ఇంకోటి, కేవలం మామిడి మాత్రమే 1 కోటి మొక్కలు, మామిడి మాత్రమే. సో దాంట్లో కనీసం సరే ఒక 20%-30% వెళ్ళిపోయినాయి అనుకోండి, మళ్ళీ నాటుకుంటారు, కానీ వదిలేసాయి, వెళ్ళిపోయినాయే అనుకుందాం. ఆ ఉన్న దాంట్లో సేమ్ ఆ పాలు ఉత్పత్తి ఎట్లయిందో, ఈ హార్టికల్చరు, మ్యాంగో బిజినెస్ కేవలం ఆ చెట్లలో నుంచే ఇంకొక 500-600 కోట్లు కనీసం అంటే జరుగుతుందన్నమాట. ఎందుకంటే నువ్వు 1 టన్ను 20,000తో తీసుకో, 50 కూడా వద్దు, 20-30,000తో తీసుకొని లెక్క చేసినా కూడా 500-600 కోట్లు. సో కేవలం నీకు హార్టికల్చర్లో ఒక 500-600 కోట్లు వ్యాపారం జరుగుతుంది. డైరీలో ఇంకొక 500-600 కోట్ల వ్యాపారం జరుగుతుంది అనమాట. రైతులకు ఇంకా ఏమేమి ప్రోగ్రామ్స్ పెట్టారు సార్? అంటే మన ప్రాంతం ఎప్పుడు వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, రెయిన్ ఫెడ్ కదా.
సో అట్లాంటిది కొంత మార్పు చేసుకుంటే బాగుంటుంది అని ఆ ఉద్దేశంతో హార్టికల్చర్ మొదలుపెట్టిండేదన్నమాట. ఓకే. సో అట్లా ఎక్కడైతే నీళ్ళు ఉంటాయో బోరు, డ్రిప్ ఇరిగేషను, ఎందుకంటే నీళ్ళు కాపాడుకోవాలా. అవును. నువ్వు నీళ్ళు పెట్టేకి లేదు కెనాల్ మాదిరి, డ్రిప్ ఉండాలా. సో సోలారు, డ్రిప్ ఇటువంటివన్నీ టెక్నాలజీ తీసుకొని రావడం ఎప్పుడో మొదట్లోనే ప్రయత్నం చేసింటిమే. ఉమ్. అప్పుడు ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఏంటో పేగులు ఉన్నట్టుంటాయి, ఇవి బొక్కలు పెట్టినారు, ఏంటో ఎప్పుడప్ప అయ్యేది అని అట్లుండేదన్నమాట ఒకప్పుడు. కానీ ఇప్పుడు ప్రతి చోట రైతులకు తెలిసినట్లు ఎవరు వాళ్ళు పోయి చెప్పాల్సిన అవసరం లేదు, బాగా తెలుసు. ఓసారి స్పెయిన్ దేశం నుంచి ఒక అగ్రికల్చర్ స్పెషలిస్ట్ వచ్చిన్నాడు, నేను సహాయం చేస్తాను మీ రైతులకి అని చెప్పి. సరే భయ్యా, మంచి ఉద్దేశం వస్తే రమ్మన్నాం. ఓ వారం రోజులు ఉన్నాడు ఇక్కడ, ఉండి తర్వాత వెళ్ళిపోయినాడు. నేను అవసరం లేదు ఇడా, నాకన్నా ఎక్కువ మీ రైతులకే తెలుసు అని. బాగా తెలుసు, కష్టం చేస్తారు, అన్నీ తెలుసు. సో ఆర్డిటి నుంచి ఏమంటే వాళ్ళకి ఏమేమి అవసరమో ఆ సహకారం అన్నమాట. ఇప్పుడు హార్టికల్చర్ కానీ ఓకే, డ్రిప్ సహాయము, ఆర్థికంగా చేసుకోలేరు, ఓకే. తర్వాత చెక్ డ్యాములు, భూగర్భ జలాలు పెంచాలని. సో దాదాపు నాకు తెలిసి ఒక 5,000 చెక్ డ్యాములు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో కట్టింటాం. మంచి వర్షాలు వస్తే అన్నీ నిండిపోయి కలకలలాడుతుంది అనమాట మన ప్రాంతం అంతా. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ నాకు మళ్ళీ గుర్తుంది. మొట్టమొదటిసారి మన జిల్లాలో అరటి తక్కువ, ఇప్పుడైతే ఇప్పుడు బాగా పెరిగింది. మొదట్లో లేదు, అది కూడా ఈ కూడేరు ప్రాంతంలో. ఒక రైతుకి 3 ఎకరాలకి సాయం చేసింది డ్రిప్ అరటి పెట్టుకోవడానికి. సో ఆయన మొట్టమొదటి పంట తీసుకున్నప్పుడు నన్ను కలిసేకి వచ్చినాడు అనమాట, చూపించేకి. అప్పుడు ఇంకా ఫాదర్ ఉన్నాడు అప్పుడు. ఏం తీసుకొని వచ్చినాడు, ఒక సంచిలో అరటి పండ్లు తీసుకొని వచ్చినాడు, ఇంకొక సంచిలో డబ్బులు తీసుకొని వచ్చినాడు చూపించేకి. చూడు, మొట్టమొదటిసారి మా కుటుంబంలో మేము ఎప్పుడు ఏమి ఇట్లాంటివి పండించలేదు, ఇది మొదటిసారి 3 ఎకరాలు వచ్చింది, 3 లక్షలు వచ్చింది, ఇది డబ్బు వచ్చిండేది. మా చరిత్రలో మా కుటుంబాల్లో ఎవరు ఇంత డబ్బు ముట్టుకోండేది లేదు, చూసిండేది లేదు, ఇది చూడు వచ్చిండేది అని చెప్పి అరటిపండ్లు ఇచ్చి ఫాదర్కి పోయినాడు అనమాట. సో ఇట్లా స్టోరీస్ వందలు వేలు ఉన్నాయన్నమాట. అది ఒక చిన్న ఉదాహరణ అంతే. సార్, ఇట్లాంటి స్టోరీలు విన్నప్పుడు మీరు హ్యాపీగానే, అంటే మన ప్రయత్నాలు ఫలిస్తుంది అనేది ఉంటుంది. మీరు బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? ఆనందము ఉంటుంది, బాధ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వీలైనంత వరకు ఎప్పుడు ఆ బాధపడే దాని గురించి పట్టించుకోము, మాట్లాడము, అవి వదిలేస్తూ ఉంటాము, పోతూ ఉంటాము. ఎందుకంటే ఈ పనిలో నిజంగా చెప్పాలంటే ఆ హ్యాపీనెస్, ఆనందమే ఎక్కువ. నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తిలో అంతో ఎంతో ఆనందాన్ని కల్పించినావు అంటే నిజంగా నీకు ఆనందం అనిపిస్తుంది. మనం బతికేది కూడా టు బీ హ్యాపీ. నువ్వు ఒకరికి సహాయం అన్నావంటే నువ్వు ఆటోమేటిక్గా నీలో ఆనందం వస్తుంది. మంచి చేస్తే మంచే జరుగుతుంది, అదేమో డెఫినెట్గా. సార్, హౌసింగ్కి వద్దాం. ఎన్ని వేల ఇల్లు కట్టారు సార్ ఇప్పటికి, అంటే ఆర్డిటి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు? అంటే ఆర్డిటి స్టార్టింగ్ అప్పుడు మొదట్లో కొన్ని చోట్ల ఇండ్లు కట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాలు చేయలేదు. నేను 96, 97 తర్వాత మరి హౌసింగ్ ప్రోగ్రామ్ అంటూ చేయగలిగినాము అప్పుడు. ఇప్పుడు దాదాపు ఒక 90,000 ఇండ్లు పూర్తి చేయగలిగింటాం. అది 90,000. కొన్ని వేరే రాష్ట్రాల్లో కూడా, గుజరాత్లో భూకంపం వచ్చిన తర్వాత అక్కడ కొన్ని, తమిళనాడు పాండిచ్చేరిలో సునామీ వచ్చింది, దాని తర్వాత అక్కడ కొన్ని, అట్లా తర్వాత ఒకప్పుడు లాతూర్లో అక్కడ భూకంపం వచ్చినప్పుడు చాలా ఏళ్ళ క్రితం, మనం ఎవరు లేమప్పుడు. సో అట్లా అక్కడ కూడా కొన్ని, కానీ ముఖ్యంగా మన ఆంధ్రాలో, ముఖ్యంగా కొన్ని తెలంగాణ ప్రాంతంలో హౌసింగ్ కూడా చాలా ముఖ్యమైన, చాలా పెద్ద కార్యక్రమం, పెద్ద ప్రోగ్రామ్. ప్రభుత్వాలే చేయలేవు చాలా విషయాలు. అంటే ప్రభుత్వాలు చేస్తారు, వాళ్ళు చాలా పెద్ద ఎత్తున చేస్తారు. మనం అన్ని చేయలేము కదా, కొన్ని చేయగలుగుతాం. ఆర్డిటి ఒక స్వచ్ఛంద సంస్థగా ఆ సమస్యలు ఉండవు.
ప్రభుత్వాలకి ఎట్లా అంటే డిమాండ్స్ ఎక్కువ, అన్నీ ఇప్పుడే జరిగిపోవాలన్నమాట. అది కదా సమస్య. సో ఆర్డిటీకి అది ఉండదు, నిదానంగా ప్రశాంతంగా బాగా పని చేసుకుంటూ రావచ్చు. అది వాళ్ళకున్న సమస్యలు అనమాట అవి. సార్ స్పోర్ట్స్కి వద్దాం. స్పోర్ట్స్లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఇక్కడ కల్పించగలిగారు ఒక అనంతపురం లాంటి ప్రదేశంలో. దిలీప్ టోపీనే అనుకుంటున్నాను. అది ఒక 2 ఏళ్ళ కింద. 2 ఏళ్ల క్రితమా? ఎవరు చూడలేని అంటే ఐపీఎల్ మ్యాచ్ అంటేనో లేకపోతే ఇంటర్నేషనల్ మ్యాచ్లు అంటే ఈ స్టార్స్ అందరినీ వీళ్ళందరూ యూత్కి ఐకాన్స్. చాలామంది ఈ రోజున్న స్టార్స్ అందరూ ఈరోజు ఇండియా కెప్టెన్ కావచ్చు, లేకపోతే మన సంజు శాంసన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అనంతపూర్కి రావడం అన్నది అనంతపూర్ ప్రజలందరూ చూడడము, కేకలు, విజిల్లు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ స్థాయి స్టేడియం నిర్మించడం, ఇక్కడ ఆటలు ఆడడం, ఈ స్పోర్ట్స్ మీద మీరు కూడా క్రికెట్కి ఆంధ్రప్రదేశ్కి ఏం లేదు ఈ దాంట్లో. ప్రజెంట్ కాదు గతంలో పనిచేసినట్టు ఉన్నారు క్రికెట్కి. నేను ఒకప్పుడు చూశాను సార్, అంటే ఇప్పుడు ఉమెన్ క్రికెట్ని బీసీసీఐ టేక్ ఓవర్ చేయకముందు ఆర్డిటీనే అది స్టార్ట్ చేసింది. Yeah. నేను ఐ థింక్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆ టైంలో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో మీరు టోర్నమెంట్లు పెట్టేవాళ్ళు ఉమెన్ క్రికెట్. అంజు సింహ అని వీళ్ళందరూ అప్పట్లో అనంతపూర్లో అవును, అప్పుడు సెపరేట్ అసోసియేషన్ ఉండేది. సపరేట్ అసోసియేషన్. మచ్చారాం లింగారెడ్డి వీళ్ళంతా కలిసి అప్పుడు సెపరేట్ విభాగం ఉండేదన్నమాట మహిళా క్రికెట్కి. దానికి మీరు వాళ్ళకి support సహకరించినాం. అవును, మీరు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆర్డిటీ స్టేడియంలో ఎలాంటి స్పోర్ట్స్ కార్యక్రమాలు జరుగుతుంటాయి సార్? మీరు అన్నట్లు దులీప్ ట్రోఫీ కానీ ఇట్లా మంచి మంచి కార్యక్రమాలు పెద్ద ఎత్తున, ఇవన్నీ బోనస్లు అనమాట. అవన్నీ చేయాలని చెప్పే ఉద్దేశంతో చేయలే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 ఉన్నారు ఆడపిల్లలు, 2 అనుషాలే. ఒకరు ఫుట్బాల్, ఒకరు క్రికెట్. 2 ఇండియా టీంలో ఉన్నారు. ఫుట్బాల్కి ఒకరు, ఇండియా టీంలో ఒకరు. మన చరిత్రలో అనంతపురం జిల్లా చరిత్రలో లేరు, ఆ స్థాయికి ఎదిగిన పిల్లలు లేరు. సో ఇప్పుడు మిగతా పిల్లలకు చూసి అమ్మా ఆహా మేము కూడా ఎదగొచ్చు అనే ధైర్యము, నమ్మకము అనేది వస్తారు. బట్ అది కూడా బోనసే, ఆ ఉద్దేశంతో చేయలే. ముఖ్యమైన ఉద్దేశం ఏమి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలకి అవకాశాలు ఎందుకు ఉండకూడదు, మనకి ఓ మంచి గ్రౌండ్ ఎందుకు ఉండకూడదు, మనకి కోచ్లు ఎందుకు ఉండకూడదు, ఆ ఉద్దేశంతో మన క్రీడాభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా మొదలు పెట్టడం అన్నమాట. తర్వాత యూత్ని కూడా ఎంగేజ్ చేసుకోవడం ముఖ్యము. బికాజ్ వాళ్ళు కూడా క్రీడల నుంచి మనం ఎన్నో మార్పులు తీసుకొని రావచ్చు. సమానత్వం కానీ, బాయ్స్ గర్ల్స్ ఇట్లా రకరకాలుగా చేయొచ్చు. సో స్పోర్ట్స్ నిజంగా చాలా ఉపయోగపడింది. ఎట్లయితే స్పెషల్ ఒలింపిక్స్ ఆ స్థాయిలో సమాజంలోకి తీసుకొని రావడానికి ఉపయోగపడిందో, సో మా ఉద్దేశాలన్నీ స్పోర్ట్స్లో వేరు. అదేదో ఐపీఎల్ అంట ఇంకోటి అవి కాదు, అవి వేరే వాళ్ళకి. అవి ఇట్లా మన పిల్లలు ఎదిగితే అదేదో పెద్ద మంచి ఇది జరిగితే అనంతపూర్కి మంచి పేరు వస్తుంది. ఇవన్నీ బోనస్లు, ఇవన్నీ ముఖ్యమైన ఉద్దేశాలు చాలా సింపుల్. సార్ రఫాల్ నాదల్ వరల్డ్ క్లాస్ టెన్నిస్ ప్లేయర్, ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఒక సెంటర్ పెట్టగలిగారు. అంటే రఫేల్ నాదల్ అనుకుంటే అమెరికాలోనో యూరోప్లోనో కోచింగ్ సెంటర్ పెడితే కోట్ల డాలర్లు కుమ్మరిస్తారు. అలాంటి వ్యక్తి ఇక్కడ వచ్చి ఒక అకాడమీని స్టార్ట్ చేశారు. ఈ అకాడమీ వెనక మీ మీద ఉన్న ట్రస్ట్తోనే వచ్చింటారు కదా రఫేల్ నాదల్. అవును, 2010లో ఆయన ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసినారనమాట. ఏర్పాటు చేసి వాళ్ళ అమ్మని ప్రెసిడెంట్గా పెట్టి వాళ్ళ అమ్మ చూసుకునేటట్లు ప్రొఫెషనల్ సైడ్ స్పోర్ట్స్ కాకోకుండా స్పోర్ట్స్ టెన్నిస్ ద్వారా ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి 2 టెన్నిస్ ఇవి అని చెప్పి ఏర్పాటు చేసినారు. ఎక్కడ చేయాలా అని ఆలోచన చేసినప్పుడు మనకి వాళ్ళకి తెలిసిన వ్యక్తి అప్పుడు వాళ్ళతో చెప్పడం అనమాట, ఇట్లా ఆర్డిటీ ఉంది, ఫెరర్ గారు ఉన్నారు, వాళ్ళు చేస్తూ అంటారు, వాళ్ళతో కలిస్తే బాగుంటుంది చూడు అని. అప్పుడు ఫెరర్ అంటే కూడా వాళ్ళకి తెలుసు అనమాట. అవును. సో అట్లా కలవడము, వాళ్ళు రావడము, 2010లో ఆ సెంటర్ మనం ప్రారంభించడము. 16 సంవత్సరాలు అవుతా ఉంది. బాగా 200 మంది పైన పిల్లలు టెన్నిస్ ఆడతారు. టెన్నిస్తో పాటు ఇంగ్లీష్ ఉంటుంది, కంప్యూటర్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటాయి అన్నమాట. ఇవి కూడా దెన్ న్యూట్రిషన్ కూడా ఉంటుంది. ఒక ముఖ్యమైనది ఏమంటే స్పోర్ట్స్కి వచ్చినప్పుడు ఎవరు ఆలోచన చేయరు,
పౌష్టికాహారం. ఫుడ్. నువ్వు ఎగరాలా, పరిగెత్తాలా, పోరాడాలా, అన్నీ చేయాలి కానీ ఫుడ్ సరిగా ఉండదన్నమాట. దానికి తగ్గట్టుగా ఉండదు. అవును. సో ఆ వైపు చాలా పని చేయాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. మన క్రీడా సమాజంలో చాలా అవసరం. సార్, ఇప్పటివరకు మనం ఆర్డిటి ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు మీ కుటుంబం గురించి వద్దాం సార్. ఫస్ట్ దాంతోపాటు ఆర్డిటి మొదట అనంతపురం కాకోకుండా మహారాష్ట్ర స్టోరీ చెప్తారా? మహారాష్ట్రలో ఏం జరిగింది, ఎందుకు మహారాష్ట్ర వదిలేసి ఫాదర్ గారు ఏపీని ఎంచుకోవాల్సి వచ్చింది? మీన్ వైల్ మహారాష్ట్ర నుంచి ఆంధ్రాకి వచ్చే మధ్యలో మళ్ళీ ఆయన స్పెయిన్కి వెళ్ళిపోయాడు అనేది ఉంది. ఫాదర్ ముందు మహారాష్ట్రలో పనిచేసినారు, అమ్మ కూడా మహారాష్ట్రలో ఉండేది, జర్నలిస్ట్గా పనిచేస్తాను నిన్నప్పుడు. అట్లా ఇద్దరు కలిసినారనమాట. పేపరు డైరెక్టర్ ఆయన ఉన్నాడు, స్పానిష్ అతను, స్టోరీ చెయ్యని పంపించినప్పుడు కలవడం జరిగిందనమాట. అప్పుడు దాని తర్వాత ఇద్దరు కలిసి అనంతపురంకి రావడం. ఫాదర్ స్పెయిన్ నుంచి, మదర్ ఇంగ్లాండ్ నుంచి, నేను అనంతపురం. చూస్తే అట్లా అనుకోరు కానీ హృదయం అంతా లోపలంతా రాయలసీమే, అనంతపురే. అనంతపురం వాళ్ళు కూడా ఇంత స్వచ్ఛమైన రాయలసీమ యాసలో తెలుగు మాట్లాడరు. నేను చూస్తుంటా ఈడు ఉన్నోళ్ళు కూడా. మీరు అంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఆ భాషను కూడా ఎక్కడ అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే కదా. నేను మన దేశం బయటికి పోయిండేది 18 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు. అసలు వేరే ప్రపంచమే తెలియదు. అనంతపురము అంతే, ఇక వేరేదేం లేదు. సో అట్లా ఎనివే మహారాష్ట్ర అన్నప్పుడు అక్కడ పనిచేసేవాళ్ళు చాలా సంవత్సరాలు, 1952, 53 నుంచి 68 వరకు, 69 ఇక్కడ అనంతపురంకి రావడం. చాలా పని చేసినారు అక్కడ రైతులతో, ముఖ్యంగా రైతు సంఘాలు ఏర్పాటు చేసి చాలా చేసినారు. కానీ అక్కడ కొన్ని పరిస్థితుల వల్ల ఆడ ఉండలేకపోయినారు. ఇంకా ఎవరు ఏం చేసినారు, ఇంక అవన్నీ దాంట్లోకి ఆడిపోతాము. బట్ కొన్ని సమస్యల వల్ల అది పెద్ద సమస్య అయింది. ఒక సంవత్సరం పాటు ఇందిరాగాంధీ స్థాయి వరకు పోయింది అన్నమాట అది. ఓకే. అప్పుడు ఇందిరాగాంధీ కూడా వచ్చి మీరు ఆ ప్రాంతం వదిలేసి ఎక్కడన్నా వేరే చోట ఎక్కడన్నా పోవాలి. సో అప్పుడు ఫాదర్కి 2 రాష్ట్రాల నుంచి సీఎంలు ఇన్విటేషన్ ఇచ్చినారనమాట. ఒకటి గుజరాత్, ఒకటి ఆంధ్ర. అప్పుడు గుజరాత్ సీఎం ఎవరో తెలియదు కానీ ఆంధ్రాలో నాకు తెలిసి బ్రహ్మానంద రెడ్డి ఉన్నారనుకుంటా. మాకు ఎటువంటి సమస్యలు లేవు, మీరు మా రాష్ట్రంలో వచ్చి పని చేయండి అని ఆ 2 రాష్ట్రాల నుంచి చెప్పడం. అప్పుడు ఆంధ్ర ఎన్నుకున్నారనమాట. ఎన్నుకొని అనంతపూర్కి రావడం. నన్ను ఎవరైనా అడిగితే చెప్తా అంట, మా మహారాష్ట్ర అన్న తమ్ముళ్ళకి మొక్కాల, నేను మంచి పని చేసినారు, వాళ్ళు చేసిన పని నుంచి నాకు అనంతపురంలో పుట్టి పెరిగే అవకాశం దొరికింది, లేకుంటే మహారాష్ట్రలో పుట్టేవాడిని, మరాఠీ మాట్లాడతా అంటే మంచి పని చేసినారప్ప వాళ్ళు అని చెప్పేసి. అట్లా అదృష్టవంతుణ్ణి అని. సో అట్లా అప్పుడు మహారాష్ట్ర నుంచి అనంతపూర్కి రావడం అనమాట. అనంతపూర్కి ఎట్లా వచ్చినారు అంటే, హైదరాబాద్కి వచ్చినప్పుడు చాలామంది మీడియా వాళ్ళు కలిసినారు. అమ్మ నాన్న ఎక్కడ పోతున్నారు ఏమైనా, అప్పటికి ఏం తెలియదు అనమాట. వచ్చినారు, మీరే చెప్పండి ఎక్కడ పోతే బాగుంటుంది అంటే, అప్పుడు మీడియా అంతా కలిసి రాయలసీమ, అనంతపురము చాలా వెనుకబడిన ప్రాంతము, అక్కడ పోతే బాగా ఉపయోగం ఉంటుంది అని చెప్పడంతో ఇక్కడికి రావడం అనమాట. మిగతా జిల్లాలు కూడా తిరిగి చూసినారు కూడా. మొదట ఎక్కడ స్టార్ట్ చేశారు సార్? అనంతపురం జిల్లా అంటే మీకు ఒక క్యాంప్, బేస్ క్యాంప్ ఒకటి ఉంటుంది కదా? బేస్ క్యాంప్ అంటే అనంతపురం టౌన్ అయినా? టౌనే. మొదటి 8 నెలలు ఒక లాడ్జ్లో ఉన్నారు. లాడ్జ్లో తర్వాత ఒక ఇండ్లు బాడీకి తీసుకొని ఉన్నారు, ఎమ్మా బంగ్లా అని. ఇక్కడే క్యాంపస్ ఎదురుగా ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడున్న ఈ క్యాంపస్లో 75లో ఈ క్యాంపస్కి రావడం, అప్పటి నుంచి ఇక్కడ ఇదే క్యాంపస్లో ఉన్నారనమాట. అప్పటి నుంచి. మీరు ఈ క్యాంపస్లోనే పుట్టారు? ఆ ఇంట్లో పుట్టినా నేను. ఆ బాడీకి ఇంట్లో ఉన్నామే, ఎమ్మా బంగ్లా అని. ఆ ఇంట్లో నేను, మా అక్క, చెల్లెలు, ముగ్గురు అక్కడే పుట్టింది. మీరు తర్వాత ఆ ఇంట్లో ఆయనతో అనుబంధం అట్లే ఉందా? అంటే ఆ ఇంట్లో ఉండే వాళ్ళు తెలుసు. అది ఇంకా ఉంది, ఇల్లు అట్లే ఉంది. అట్లే ఉంది. తర్వాత మీ పేరెంట్స్ గురించి, అంటే మదర్, ఫాదర్ ఇన్ని సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు, వాళ్ళని చూసే పెరిగింటారు మీరు కానీ మీ సిస్టర్స్ కానీ. చాలామంది అంటే మీ జనరేషన్కి వచ్చే టైంకి కూడా కంప్యూటరు, సిటీస్ ఇవన్నీ తెలిసి ఉంటాయి. మీరు మళ్ళీ అగైన్ మీ తల్లిదండ్రుల బాటలో నడవాలని డిసైడ్ అవడానికి మెయిన్
ఎలా ఇంపాక్ట్ చేశారు? వాళ్ళు పేరెంట్స్ ఇంపాక్టా? లేకపోతే మీకు గూడా పేరెంట్స్ ఇంపాక్ట్ అంటే డైరెక్ట్‌గా ఏం లేదు. హ్మ్. అన్నీ ఇండైరెక్టే. అన్నీ ఇండైరెక్టే. ఎప్పుడు మాన్సన్ వీడు ఉండాలా, ఈడ పని చేయాలా అనేది లేదు. హ్మ్. నేనెప్పుడు ఎక్కడ పోయి మళ్ళా వచ్చిండేదేం లేదు. నేనెక్కడికి పోలే. హ్మ్. ఇక్కడే ఉన్నా. ఏడో తరగతి వరకు ఇక్కడ అనంతపురంలో. అనంతపురం. ఏ స్కూల్ సార్? ఎల్ఆర్‌జీ. ఎల్ఆర్‌జీ. నేను ఎల్ఆర్‌జీ పక్కనే. స్టూడెంట్. ఓకే. తర్వాత 7 తర్వాత తమిళనాడులో ఇంటర్మీడియేట్ వరకు. హ్మ్. ఆహ్, అదెక్కడ? ఏ అది స్కూల్ సార్? కొడైకెనాల్ ఇంటర్నేషనల్ స్కూల్. ఓకే. కొడైకెనాల్. హ్మ్. దాని తర్వాత యూనివర్సిటీకొచ్చి ఇంగ్లాండ్ పోయినా. అది ఇంగ్లాండ్. అయిపోయినాక అనంతపురం చేశారు. అనంతపూరే. ఎక్కడ వదిలిపెట్టిండేది లేదు. ఎప్పుడు ఇక్కడే. హ్మ్. చిన్నప్పటి నుంచి ఆ సంబంధం ఒకటి ఎట్లా చెప్పాలో నాకే తెలీదు. హ్మ్. దానికి పదాలే లేవు. ఆ! ఓ బలమైన సంబంధం. సంబంధం అంతే. అనంతపురము, ఈ భూమి, ప్రజలు, సంప్రదాయాలు, ఈ కల్చర్ ఇవన్నీ చిన్నప్పటి నుంచి లోపలుండేటివి. హ్మ్. దెన్ దాంతో పాటు అమ్మ, నాన్న హార్డ్ ఇచ్చి ఇంకెక్కడ పోతావు చెప్పు? ఫాదర్ మీతో టైమ్ స్పెండ్ చేసేవాళ్ళా? ఎందుకంటే ఎప్పుడు బిజీగా ఉండేవాళ్ళు. ఆయన అప్పుడు ఇంత ఎస్టాబ్లిష్డ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ గాని, హైవేస్ గాని ఉండేటివి కాదు. ఈరోజు కళ్యాణదుర్గం ప్రాంతానికి పోయి రావాలంటే మార్నింగ్ పోతే నైట్ అయ్యేది. అవును. ఈ రోజంటే గంటలో పోయేస్తాం ఇప్పుడున్న పరిస్థితుల్లో. అప్పుడు అలా కాదు కదా ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్. మీ ఫాదర్ మీతో ఎలా స్పెండ్ చేసేవాళ్ళు టైం? పొగులైతే ఎప్పుడు కలిసేవాళ్ళం కాదు కానీ రాత్రిపూట అయితే ఎప్పుడు హ్మ్. భోజనానికి అందరూ రాత్రిపూట ఎప్పుడు కలిసేవాళ్ళం. హ్మ్. కానీ పనిలో ఎప్పుడూ ఉండేవాళ్ళు. అది నాకు ఎప్పుడూ సమస్య కాదు. ఎందుకంటే నేను ఎప్పుడూ బయట ఉండేవాడిని. ఓకే. వంకల్లో కానీ చెరువులో మాకు ఇక్కడ క్యాంపస్ వెనకే ఓ చెరువు ఉండేదన్నమాట. ఓకే. చెరువు, దేవరకొండ ఇవన్నీ. సో ఎప్పుడు అక్కడే అన్నమాట. అప్పుడున్న సమయానికి ఇప్పుడు ఎట్లంటే పిల్లలకి మేము ఎప్పుడూ బయట ఉండేవాళ్ళం. హ్మ్. తల్లిదండ్రులు లాక్కొని రావాలన్నమాట మమ్మల్ని ఇంట్లోకి రావాలంటే వచ్చేవాళ్ళం కాదు. అవును. ఇప్పుడు ఎట్లుంది తల్లిదండ్రులు ఇంట్లో ఉండేవాళ్ళు పిల్లల్ని పట్టుకొని రానైనా బయటికి అని పోయాలా? లాక్కొని పోవాలన్నమాట అట్లా. మొబైల్ అడిక్ట్ అయిపోయి ఉంటారు. బట్ ఎప్పుడు చూసేవాళ్ళం కదా పని ఎప్పుడు ముఖ్యం. అది ఫ్యామిలీ కాదు ఇంకోటి కాదు, వర్క్ ఎప్పుడు నంబర్ 1 అనమాట. అదొకటి నేర్చుకున్నాం వాళ్ళ దగ్గర. మీరు ఇంగ్లాండ్‌లో చదివారు సార్. ఇంగ్లాండ్‌లో చదివినప్పుడు మామూలుగా నేను ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు, ప్రీవియస్ జనరేషన్ మీ జనరేషన్ టైంలో వాళ్ళు కూడా ఇంగ్లాండ్‌లో అంటే అడ్వాన్స్ కంట్రీలో చదివినప్పుడు వాళ్ళు మ్యాక్సిమం ఏం చేస్తారు? అక్కడ ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తారు. లేదంటే అక్కడ చదువుకొని వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ యాంగిల్స్‌లో వెళ్తా ఉంటారు మ్యాక్సిమం. మీరు మాత్రం మళ్ళీ తండ్రి బాటలో నడవడానికి ఇంట్రెస్ట్ చూపించినట్టు. ఆడ ఉండడానికి ఇంట్రెస్ట్ ఉంటే కదా ఆ దేశం అలవాటు లేదు. హ్మ్. వాళ్ళ జోకులు అర్థం కావు. హ్మ్. వాళ్ళు మనకి ఏమీ తెలియదు సరిగా. చూసేకి మాత్రం ఆడ కలిసిపోతాను అంతే. హ్మ్. మిగతా దాంట్లో కలిసిలేను. హ్మ్. అవునా? ఈటికొస్తే టోటలీ వేరు. కాబట్టి ఇక్కడ మామూలు ఇక్కడ. ఇది పుట్టినప్పటి నుంచి అలవాటు అయిండేది. వేరే దగ్గర ఎక్కడ ఉంటాం? ఉండేది కాదు. ఉండలేరు. కానీ ఉద్యోగము, బిజినెస్, వ్యాపారం వైపు పోతూ ఉంటారు మామూలుగా అయితే. కానీ మీరు మళ్ళీ మీ అంటే సంస్థలకే బిజినెస్సు, డబ్బు సంపాదించడము ఇట్లాంటివన్నీ మా ఫ్యామిలీలో ముఖ్యం కాదు. హ్మ్. అవి పక్కన. ఓకే. ఆహ్, మీ మ్యారేజ్ గురించి చెప్పండి. మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి. లేదంటే మీరు ఎలా మేడంని కలిసారు? ఎక్కడ? హుహు. ఈ స్టోరీ చెప్పండి. అంటే నేను ఇక్కడోన్నే విశాలగూడ ఈ హ్మ్. జిల్లాకి సంబంధించిన బిడ్డే. ఆహ్, అంటే ఇద్దరికీ తెలిసినోళ్ళ ద్వారా నేను విశాల వాళ్ళ ఊరికి పోతా ఉంటానన్నమాట అప్పుడు. హ్మ్. సో అక్కడున్నప్పుడు ఆహ్, వాళ్ళ ఊర్లోనే వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. అట్లా మొత్తం విశాల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మొత్తం అంతా తెలిసిండేదన్నమాట అట్లా. దీనికి యాక్చువల్లీ ఒక స్టోరీ ఉంది ఒకసారి. హ్మ్. నేను ఒక ఇనాగరేషన్కి పోయింటి. హ్మ్. ఎవరో గెస్ట్లు అంతా వచ్చింటే వాళ్ళతో పాటు ఓ పల్లెకి పోయినా హౌసింగ్ ఇనాగరేషన్కి. ఎప్పుడన్నా క్యాంప్ పోయి వస్తే ఫాదర్ ఎప్పుడు కాసుకొని ఉంటాడన్నమాట. ఎక్కడ పోయింటివి, ఏం చేస్తుంటివి, ఎవరిని కలిసినావు, ఏం జరిగింది అని ఎప్పుడు అడిగేవారనమాట. సో అట్లా మీటింగ్లో లాస్ట్లో పోయి కూర్చుంటే ఫుల్ అయిపోయింది. చైర్లు చాలే, కొంతమంది అంతా కింద కూర్చున్నారు. నా పక్కన కూడా కూర్చున్నారు. ఏదో ఒకరు వండుకొని కాదురా
సార్ ఇక్కడ ఏమైనా చేసుకున్నాడండి అని మాట్లాడుతున్నారనమాట. నీకు తెలీదా? ఇక్కడే. అవు ఎట్లా ఏమి అంటే అదేదో కదిలో అడవిలో దారి తప్పిపోయిందంటే సారు దారి తప్పిపోయి తిరిగి 2 రోజులు తిరిగి ఉన్నట్లుండి ఒక ఆమె ప్రత్యక్షమైందంట, బిందె తీసుకొని వచ్చి నీళ్ళు ఇచ్చి నీళ్ళు తాపి వాళ్ళ ఇంటికి పిలుచుకొని పోయిందంటే అట్లా కలిసిండేది స్టోరీస్ క్రియేట్ స్టోరీ అట్లా చెప్పడం. అప్పుడు నేను వచ్చి ఫాదర్ అడిగినప్పుడు చెప్పినాను అనమాట, ఇట్లా అంటారు అంటే నాకు చాలా నచ్చింది స్టోరీ, అదే చెప్తాలే అన్న. బట్ దాంట్లో నిజం కూడా ఉందన్నమాట, పూర్తి స్టోరీనే కాదు నిజం కూడా అది మీ లైఫ్లో ఉందా ఫాదర్ లైఫ్లో? ఇద్దరు లైఫ్లో. ఓకే, ఇద్దరు లైఫ్. అంటే మీరు కూడా అలాగనే కలిసారా? ఎస్, అలాగనే. చాలా దారి తప్పారు అడవులు అంటే దారి ఏం తప్పలే, బట్ ఆ సిచ్యువేషన్ అట్లా కలవడం. సార్ మీరంటే మీ ఫ్యామిలీ, మీ ఫాదర్ మదర్ అందరూ ఒక సోషల్ వెల్ఫేర్ గురించో లేకపోతే ఈ స్వచ్ఛంద సంస్థగా ఎన్జిఓలు వర్క్ చేయడం మీకు అలవాటు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీ మిస్సెస్ అడ్జస్ట్ అవ్వగలిగారా ఈ మీ చేస్తున్న వర్క్ కానీ దీనికి కానీ? చాలా చాలా స్పెషల్ పర్సన్. ఆ చిన్న పల్లె నుంచి వాళ్ళ ఊర్లో 50 ఏళ్ళు ఉంటాయేమో, అంతే 50-60 ఏళ్ళు. సో అక్కడి నుంచి అనంతపూర్కి రావడము, ఇంట్లో ఉండడము, ఫాదర్ సిస్టర్తో చాలా బాగా మంచి సంబంధం ఏర్పాటు చేసుకోవడము, ఆర్డిటీలో ఒక భాగంగా ఉండడము నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు కూడా నిజంగా బలం, పక్కన విశాల లాంటి మహిళ ఉండడము చాలా అదృష్టవంతుడి. చాలా ఆర్డిటీలోకి ఫ్యామిలీ లైఫ్లోకి 100% సెట్ అయిపోయిందనమాట. అనంతపూర్కి వచ్చినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడేది కాదు, ఇంగ్లీష్ నేర్చుకుంది. అట్లా స్పానిష్ నాకు రాదు, స్పానిష్ విశాల నేర్చుకుంది స్పానిష్. నిజంగా చాలా కష్టపడుతుంది, మంచి నాయకురాలుగా కూడా ఆర్డిటీలో ఎదగడము నిజంగా నాకైతే చాలా అదృష్టం. ఫాదర్కి ఎట్లయితే సిస్టర్ దొరికినారో నాకు విశాల అట్లా దొరకడము చాలా అదృష్టం. పిల్లలు నెక్స్ట్ జనరేషన్ మీ లెగసీని కానీ మీ ఫాదర్ లెగసీని కానీ వాళ్ళు కంటిన్యూ చేస్తారా? అలాంటి ఆర్డిటీతో వాళ్ళ అనుబంధం ఏంటి? బాగా 2 బిడ్డలు ఉన్నారు, చరిత, ఆర్య. వాళ్ళ జీవితాలు వాళ్ళవే, మనం వాళ్ళకి ఎవరికి బలవంతం చేయలేము. నాకు కూడా ఎప్పుడు నన్ను ఎప్పుడు బలవంతం చేసిందేది లేదు, నువ్వు ఇది చేయాలా అది చేయాలని అట్లాంటివన్నీ ఏం లేవు. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు ఎన్నుకోవాలా. ఇక్కడ ఉంటారు, ఇక్కడే చేస్తారు అంటే నిజంగా వాళ్ళకి నచ్చాలా, తర్వాత చేయగలగాల. నేను ఒకసారి ఏదో మీ ఇంక్లూజివ్ స్కూల్కి వెళ్ళినప్పుడు మీ డాటర్ని కలిశాను, బట్ షీఈ్ వర్కింగ్ వెరీ సిన్సియర్లీ అండ్ పిల్లల మీద వర్క్ చేస్తూ ఉంది. అంటే నేను నెక్స్ట్ జనరేషన్ కూడా కంటిన్యూ అవుతుంది అనేది ఫీల్ అయ్యా. అవును, చరిత సోషల్ వర్కర్గా సోషల్ వర్క్ చదివింది. దాని తర్వాత మన ఇంక్లూసివ్ స్కూల్లో సోషల్ వర్కర్గా పిల్లలతో పనిచేస్తుంది. పిల్లలతో పనిచేయడం చాలా ఇష్టం. ఓ సంవత్సరం అట్లా ఉండి చేస్తాను, నాకు నచ్చుతుందో లేదో చూస్తాను అని చెప్పి వచ్చి చేస్తూ ఉందన్నమాట ఆర్ట్ వర్క్. తర్వాత ఏమవుతుందో అది చూడాలి. సార్ అంతా బాగానే ఉంది. చివరిగా మీరు క్రిస్టియానిటీని ప్రమోట్ చేస్తున్నారనేది సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే మీ పడని వాళ్ళు చేస్తున్న ప్రచారం, దీని మీద మీరు ఏమంటారు? ఏ పల్లెలో పోయినా, ఏ చిన్న హై స్కూల్లో పోయినా చిన్న పిల్లోడు కూడా చెప్తాడు ఆర్డిటీ ఏం చేస్తుంది ఏం చేయదు అని. ఆర్డిటీ ఎన్నో చేస్తాం, అదొకటి మాత్రం చేయం. ఎందుకో కొంతమందికి ఆర్డిటీ అంటే నచ్చదో నాకైతే తెలీదు, ఎందుకు ఆ మాటలు అంటారో నాకైతే తెలీదు. బట్ ఆర్డిటీ ఎప్పుడు మొట్టమొదటి నుంచి నేనున్నప్పటి నుంచి కాదు, మొట్టమొదటి నుంచి ఎప్పుడు సేవా కార్యక్రమాల్లోనే ఉంటాము, అభివృద్ధి కార్యక్రమాల్లోనే ఉంటాము. కానీ క్రిస్టియానిటీ రిలీజియన్ వైపు అయితే ఎప్పుడూ లేదు. అది స్టాఫ్కి తెలుసు క్లియర్గా, ప్రజల్లో తెలుసు. పల్లెల్లో పోయి అడిగితే చెప్తారు ఆర్డిటీ ఏం చేస్తుందో, చాలా సులభంగా చెప్తారు, అందరికీ తెలిసిందే. దాసేదేముంది. నిజంగా ఆ విధంగా గిన ఆర్డిటీ ఉండింటే ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు. పల్లెల్లో రానిరు. నాకు తెలిసిన అనంతపురము, మన రాయలసీమ నాకు తెలుసు,
ఎవరెవరో చేసేదైతే వేరు. ఆర్డిటి లాంటి సంస్థ అటువంటి కార్యక్రమాలు చేస్తే పల్లెల్లోకే రానిరు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. బట్ అట్లా కొంతమంది ఉన్నారు అట్లా. వాళ్ళని మనం ఏం చేయలేము. నాకు బట్ తెలిసి కూడా ఆర్డిటి మీ అప్పుడు లేదు. మ్యారేజే తిరుమలలో జరిగింది. అవునవును. తిరుపతిలో పెళ్లి చేసుకున్నాము. పెళ్ళి అయిన తర్వాత అక్కడ ఉమ్, పైన కొండెక్కి దర్శనం చేసుకొని ఆ, అది మామూలే కదా. ఇక్కడ పుట్టి పెరిగినా ఇక్కడ కాకుండా ఇంకెక్కడ. మీకు ఇష్టమైన ప్రదేశం అంటే ఏం చెప్తారు సార్? ఆర్డిటి సంస్థ కాకోకుండా అనంతపురం జిల్లాలో మీకు బాగా ఇష్టమైన ప్లేసు, నేను ఏదైనా అక్కడికి వెళ్తే పీస్ఫుల్గా ఉంటాను, నన్ను అక్కడికి చూడాలనిపించే ప్లేస్. నాకు మన అనంతపురం అంత ప్రశాంతం ఏది వేరేదేం లేదు. ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి ప్రపంచంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో. కానీ అనంతపురం అయితే మాత్రం ఒక ప్రత్యేకమైన స్థానం. ఎప్పుడన్నా బెంగళూరు నుంచి వచ్చినామనుకో, ఆ బార్డర్, ఆ గీత అట్లా దాటుతానే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది అనమాట లోపల. అది మన సొంత ప్రాంతం అయితేనే వచ్చేది, లేకపోతే రాదు. ఎక్కడైనా సరే అనంతపురంలో ఉన్నంత ఆనందము వేరే వేరే చోట రాదు. అది ఆ ప్రాంతం కావచ్చు, ప్రజలు కావచ్చు, అదృష్టవంతులం. ఎందుకంటే ప్రజల నుంచి ఎంత ప్రేమ చూపిస్తారంటే, ఎంత అభిమానము, ప్రేమ, నిజంగా చాలా అదృష్టం. అట్లా ఉండాలంటే మామూలుగా రాదు. నువ్వు కొనలేవు. ఇప్పుడు ఫాదర్ ఫెరర్, యాన్ ఫెరర్ అంటే ప్రజల్లో ఎట్లుంది, కొనలేవు. ఫాదర్ చనిపోయినప్పుడు 2 లక్షలు 3 లక్షల మంది వచ్చింటారు ఇక్కడికి. కొనలేవు. అది నువ్వు నీ జీవితం నువ్వు అంకితం చేసి ప్రజలకు సేవ చేసినావు కాబట్టి నిన్ను గుర్తిస్తారు. వేరే రకంగా అయితే రాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అర్జున్ రెడ్డి. థ్యాంక్ యూ. సంతోషం. నమస్తే.